దయా కృప కనికరం కలిగినటువంటి దేవుని నామములో మీ అందరికీ శుభములను ప్రకటిస్తున్నాను. సో మన పరిస్థితులు ఏంటో, మన దేశ పరిస్థితులు ఏంటో మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనకి ఒక చిన్న దోమ కరిచింది అనుకున్నాం, తెలియకుండానే గవక్కిన క్యాప్ చేసేస్తాం కదా. అక్కడ చురుకు తగిలిందో ఒక్కోసారి పాపం అది తగిలి దోమ చచ్చిపోదు. అట్లాగే ఏదైనా ఈగలు ఇట్లా వస్తే వాటికి ఏదో ఒకటి చేస్తాం, చూసుకుంటాం, చేస్తాం. అట్లాగే చీమలు అయితే ఈజీగా దొరుకుతాయి, ఎందుకంటే ఎక్కువ పరిగెత్తలేవు. దోమన్న దొక్కిన పారిపోద్ది, కానీ చీమలు వెంటనే పాపం కాలుతో నలిపేస్తాం, నన్ను కొడతావా. నీకు కొద్దిగా హాని, నీకు కొద్దిగా ఇబ్బంది, నీకు కొద్దిగా అపాయము, నీకు కొద్దిగా నష్టము కలగగానే నీ రియాక్షన్ కొన్నిసార్లు మించినదిగా, అంటే అంత అవసరం ఉండకపోయినా ఇంకా ఎక్కువగా, అంటే గోడితో పోయేదానికి గొడ్డలి దాకా వెళ్ళేటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉంటాం. గోడితో పోయేదానికి గొడ్డలి దాకా పోయే రియాక్షన్స్ని మనం చూస్తూ ఉంటాం. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే చెప్పాను, దోమల విషయం, చీమల విషయంలో నన్ను కాటేస్తావా అని నలిపి చేసేస్తా ఉంటాం. ఓవర్ రియాక్షన్ మంచిదే, తప్పేం లేదు, ఎందుకంటే నీకు అది నష్టపరిచింది, చురుకు తగిలింది, బాధ అనిపించింది, కాబట్టి అది న్యాయమని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఎందుకంటే ఆటోమేటిక్గా బాడీ రియాక్ట్ అయిపోతుంది, కాబట్టి వెంటనే దాన్ని ఇలా అనడం ఏదో చేసేస్తాం. కాబట్టి మంచిది. మరి చీమ, దోమ ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే వాటి పట్ల నువ్వు చూపిన రియాక్షన్ని తలుచుకున్నప్పుడు, మనం ఈ రోజుల్లో నేను అటెండ్ అయినటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ఎంతో అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, అంతే డేంజర్ సిచ్యువేషన్స్లో ఉన్నాం. అనేకమైనటువంటి ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా, ఆయాసము, దుఃఖము, వేదనతో నడిపిపోవడం జరుగుతాం. దేవుడున్నాడు, దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు, ఇందులో అనుమానమేమీ లేదు. కానీ లోకపరంగా కూడా ఐక్యత కలిగి పోరాడాలి అనేది మనం గమనిస్తున్నాం. ప్రతిదానికి కూడా చట్టమే అనేది వచ్చి పని చేయకపోవచ్చు. కొన్నిసార్లు మన ఆలోచన విధానం, మన నడక, మన నడవడిక మనల్ని భద్రపరుస్తూ వస్తూ ఉంటారు. ప్రతిదానికి గొడవ కావాలి, వెళ్ళాలి, కేసులు పెట్టుకోవాలి, చట్టం మనకి ఏదో సాయం చేస్తూ ఉంటుంది. ఇవి లీగల్ ప్రొసీజర్స్, తప్ప నేను అన్నాను, కానీ ప్రతిదానికి అదే పరిష్కారం అని మాత్రం నేను అన్నాను. ఖచ్చితంగా ఇంకా వేరే ఉన్నాయి. మనం గమనించినట్లయితే మనకు ఇప్పుడు చీమ గరిచింది, దోమ గరిచింది అంటే ఏదో స్వేచ్ఛగా కూర్చొని హ్యాపీగా కాలుకుంటే ఏదో వింటున్నావు, చేస్తున్నావు, ఏదో జరుగుతూ ఉంది, టీవీ చూస్తున్నావు. ఆ స్వేచ్ఛను, ఆ ఫ్రీడమ్ని అది కొంచెం డిస్టర్బ్ చేసేసరికి నీకు వచ్చేసింది కోపం కదా. దానిలో కొట్టావు, ఏదో చేసావు, లేదా దులుపుకున్నావు, ఏదో జరిగింది. అట్లాగే నీ స్వాతంత్ర్యమును ఇతరులు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. నిన్న ఆ యొక్క మీటింగ్లో ఒక వచనాలు కొన్ని చూశాను నేను. అసలు మెయిన్ కోట్ అదే, ఏమిటంటే డిఫెండింగ్ ఫ్రీడమ్. మన స్వాతంత్రమును, మన స్వేచ్ఛను కాపాడుకోవచ్చు. సీకింగ్ జస్టిస్, అది ఇంకా రెండు కలిపి ఒకటే లైన్లో పెట్టారు అక్కడ. నాకు బాగా నచ్చింది. సీకింగ్ జస్టిస్, మనం ఎప్పుడు న్యాయాన్ని కోరుకుంటూ ఉంటాం. న్యాయాన్ని కోరుకోవటం తప్పు కాదు, మన స్వేచ్ఛకు భంగం కలిగితే రియాక్ట్ అవ్వడం తప్పని నేను అనడం లేదు. కానీ ఎంత మేరకు రియాక్ట్ కావాలి, ఎలా రియాక్ట్ కావాలి, ఎవరితో రియాక్ట్ కావాలి. ఇప్పుడు చీమ, దోమ అనగానే మనకి పెద్ద పట్టింపు లేదు, నలిపేస్తాం, చిదివేస్తాం, ఏదో చేసేస్తాం. అదే ఒక మనిషి లేకపోతే ఇంకేదన్నా పరిస్థితి నిన్ను ఇబ్బంది పెడితే అలాగే నువ్వు ఫేస్ చేయలేవు. దానికి కొంచెం హెచ్చుతగ్గులు ఉంటాయి. అంటే కొంచెం తగ్గించుకోవాల్సిన చోట తగ్గించుకోవాలి, కొంచెం నీకంటే చిన్నదైతే డామినేట్ చేసి ఎందుకంటే చేసినావని అడుగుతాం, ఇలా జరుగుతూ పోతాం. కాబట్టి డిఫెండింగ్ అవర్ ఫ్రీడమ్, మన స్వేచ్ఛను, మన స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి దేవుడు అన్నీ చేస్తాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు, అందులో అనుమానం ఏమి లేదు. కానీ మన ఒక విషయంలో ఏదో అయ్యగారు చెప్తా ఉన్నారు, మనం వాళ్ళకి సాయం చేస్తామండి. ఏదో ఆకలి అవుతుందంటే అన్నం చేసి పెడతాము, ఇంకా బాగాలేదంటే కలిపి ముద్ద ముందు పెడతాం, కానీ కలిపి నోట్లో పెట్టడం కూడా చేస్తాం, కానీ నమ్మడం అయితే మనం చేయలేం కదా. అట్లాగా కొన్ని విషయాలలో మనము చేయవలసినవి, మన బాధ్యతలు అంటే కొన్ని ఇచ్చాడు దేవుడు. అవి చేస్తే కొంతమేర మనం ఇటు నుంచి కొంచెం బయటపడవచ్చు. అన్నీ 100% పోతాయని నేను అన్నాను, కానీ ఎందుకంటే లోకమంతా కుళ్ళు, కుతంత్రాసు, ద్వేషం అనుకోండి, కొంచెం యథార్థవాదికి ఇబ్బంది, ఎందుకంటే యథార్థవాది లోక విరోధి అంటారు. కాబట్టి ఫ్రీడమ్ కావాలి, స్వేచ్ఛ కావాలి అనుకోవడం తప్పలేదు, కానీ ఆ స్వేచ్ఛ ఏ పరిధిలో ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏ స్థలం ఏమిటి అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాగే న్యాయము కూడా,
న్యాయం కోరుకోవడం తప్పే కాదు. అయితే నేనేమంటున్నానంటే, ఒకవేళ నీవు అన్యాయస్తుడు అయితే న్యాయం కోరుకుంటే ఎట్లాగా? అన్యాయస్తుడు కోరుకునే న్యాయం ఎటువంటిదై ఉంటుంది? అన్యాయమే ఉంటుంది. నా ఆలోచన చెప్తున్నా, తప్పైతే చెప్పండి. ఒక అన్యాయస్తుడు తనకు న్యాయం అని ఏది ఆలోచన చేస్తాడు? అన్యాయం గురించి ఆలోచన చేస్తాడు. అంటే అన్యాయం ఆయన దృష్టిలో అన్యాయస్తుడు కాబట్టి న్యాయం అన్నమాట. కాబట్టి దాన్ని అందరూ ఒప్పుకొని, సరే నువ్వు ఇది అడిగావు కదా, అన్యాయస్తుడు అయినా చేద్దాం పట్టని చేయరు. కారణం ఏంటంటే న్యాయవంతుడికి తెలుసు అది చాలా అన్యాయమైంది అని. కాబట్టి నువ్వు చూసే దృష్టిని బట్టి న్యాయము, నువ్వు చూసే దృష్టిని బట్టి స్వేచ్ఛ ఆధారపడి ఉండవు కదా. చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పుడు వాడు చదువుకుంటున్నాడు పిల్లడు, పాపం ఆడిపోవద్దు, ఈడిపోవద్దు, ఆడ కూర్చో, ఈడ కూర్చో ఇట్లా చెప్తుంటే ఏమైతే నా స్వేచ్ఛకు ఆటంకం ఎవరు? తల్లిదండ్రి, అన్నదమ్ములే అంటాడు. కానీ నిజానికి ఏంటి, మనము వాడి మీద ప్రేమ కొద్దీ నేను ఆడిపోతే చెడిపోతా, లేదా ఈడిపోతే డేంజర్ అవుతుంది, లేదా అటువంటి విషయాలకు పోతే ఇబ్బంది అవుతుంది, అయినా రేపు మనం వినలేము, తట్టుకోలేము, అయినా జాగ్రత్త జాగ్రత్త అని చెప్తాడు. దాన్ని ఏమనుకుంటాడు అవతల వాడు యవనొచ్చుడు, వాడు ఉడుకు రక్తం ఉంది, వాడి ఆలోచన విధానం ట్రెండ్ వేరే కాబట్టి నా స్వేచ్ఛకు ముళ్ళులాగా, ముళ్ళ కుంపటిలాగా, టీచర్స్ లాగా వీళ్ళు తయారైపోయారని ఈ మీద కక్ష పెంచుకునే అవకాశం కూడా ఉంది. కొంతమంది తల్లిదండ్రులకు దూరం అవుతారు. ఎందుకు అవుతారంటే ఈ క్రమశిక్షణ తట్టుకోలేక. మా నాన్న రాక్షసుడు, మా అమ్మ దేవత, మా అమ్మ రాక్షసి, మా నాన్న దేవుడు, లేకపోతే ఇద్దరు రాక్షసు, ఇద్దరు దేవుడు అని ఎవరు అన్నారు. ఇద్దరు దేవుళ్ళు అంటే ఈ సమస్యలు రావు. కాబట్టి స్వేచ్ఛా స్వాతంత్రములు మనకు అవసరమే. అది నేను ఇంకా మీకు చెప్పాల్సి వస్తే ఒక మాటలో చెప్తున్నాను. స్వాతంత్రం శరీరమైనటువంటి స్వాతంత్రం మనం చూసుకుంటాం, గణతంత్ర దినం, స్వాతంత్ర దినం అని చేసుకుంటాం కదా, శరీరమైనది. అట్లాగే ఆత్మీయ స్వాతంత్రం కూడా మనకు అవసరమే. కానీ ఏది ఎంత మేర, ఎలా, ఎప్పుడు ఉపయోగించుకోవాలి, అన్ని చోట్ల ఒకటి మేమం పనికిరాదు. దానికి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మారిపోతా ఉంటారు. కాబట్టి నీ స్వేచ్ఛ, నీ స్వాతంత్రం అంటే చర్చకి ఎప్పుడు రాదు. నా స్వేచ్ఛ, నువ్వెవడు చెప్పడానికి 10 గంటలకు రమ్మని, నాకు స్వేచ్ఛ, నేను స్వతంత్రం కలిగినటువంటి వాడిని, స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నటువంటి వాడిని, నేను క్లోజింగ్ టైంలో 1 గంటకు వచ్చి ఆమె చెప్పి ఆశీర్వాదం తీసుకొని పోతా అంటాడు. ఎవరైనా వంట చేసినప్పుడు చివరిలో ఉప్పేసి మొత్తం వంట నేనే చేశానని చెప్పినట్టు. అది స్వాతంత్రమే కావచ్చేమో లోకపరంగా, నువ్వు ఎప్పుడొస్తే ఎవరికి ఏం పడదు. కానీ ఆత్మీయంగా ఆలోచన చేస్తే అది బ్యాడ్ స్వాతంత్రమేమో ఒకసారి జ్ఞాపకం పెట్టు. స్వాతంత్రమే కానీ చెడ్డ స్వాతంత్రమేమో అనేది ఒకసారి జ్ఞాపకం పెట్టు. స్పిరిచువల్ స్వాతంత్రము, శారీరకమైనటువంటి స్వాతంత్రం రెండు వేరు. కాబట్టి ఫిజికల్గా వచ్చేసరికి కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని చట్టాలు ఉంటాయి, కొన్ని మనకు మేలుగా ఉంటాయి, కొన్ని ఇబ్బందికరంగా ఉన్నా అవి చట్టాల్లో ఉన్నటువంటి అంశాలు కాబట్టి చక్కగా మనం పాటించాల్సిందే. నాకు ఇష్టం లేదని వదిలేయడానికి లేదు కదా. సిగ్నల్ పడిందంటే ఆగాల్సిందే, రెడ్ సిగ్నల్ పడితే ఇంకా ఖచ్చితంగా ఆగాల్సిందే. నేను సార్కి నేనంతా అదే చెప్పిన, ఎల్లో పడితే కూడా కదలొద్దు సార్, నిలవడని చెప్పిన. ఎల్లో పడితే కూడా కదలొద్దు, ఎందుకంటే ఎల్లో అనేది కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి ఇచ్చినటువంటి మధ్యస్థమైనటువంటి సిగ్నల్ అది. కాబట్టి ఎల్లో కూడా ఉంది, ఇంకా రెడ్ పడలేదు కదా అని పరిగెడుతూ ఉంటారు. ఎల్లో దగ్గరనే ఆపుకొని జాగ్రత్త తీసుకొని ఇంకా స్టేబుల్గా ఉండి, ఎంతో స్పీడ్తో వస్తుంటావు కదా. కాబట్టి కొన్నిసార్లు అది నీకు ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఆ చట్టం నీకు క్షేమం, ఆ చట్టం నీకు మేలు చేస్తుంది కాబట్టి పాటించవలసి వచ్చింది, అవసరం అది. కాబట్టి కొన్నిసార్లు చర్చికి సమయానికి రావడం నీకు ఇష్టం లేదు, నీకు అవసరం లేదు, కానీ అది నీకు ఆశీర్వాదం కాబట్టి రావాల్సినది. రెడ్ సిగ్నల్ పడితే ఎలాగ ఆగాలో అలాగే 10 గంటలకు రమ్మంటే 10 గంటలకు రావాల్సిన బాధ్యత, అది నీకు మేలు, అది శ్రేష్టమైనటువంటి మేలు ఇస్తుంది. కాబట్టి స్పిరిచువల్ ఫ్రీడమ్ అనేది వేరు, శారీరకమైనటువంటి ఫ్రీడమ్ అనేది కూడా కొంచెం మనం చెక్ చేసుకోవాలి. రెండు కలపడానికి కొన్నిసార్లు వీలు కాదు, కొన్ని ఐటమ్స్ కలిసిపోవచ్చు, కానీ అన్నిట్లో మనం అలాగే దీన్ని తీసుకొచ్చి దాంట్లో కలిపి ఏమి ఎప్పుడొస్తే ఏమి అనడానికి వీలు కాదు. కొన్నిసార్లు స్పిరిచువల్ ఫ్రీడమ్ అనేది మనకు కొంచెం ఆత్మీయంగా బలాన్ని, లోకపరంగా క్షేమాన్ని ఇచ్చేటువంటిది, ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా కూడా ఉంటుంది, ముఖ్యంగా దేవుని మహిమపరిచేదిగా కూడా ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మనం తలంచుకునే ఉపాసన చేయటం మేలుకరంగా ఉంటుంది. నేను చేయను, నేను రాను అనుకుంటే అది నీ దౌర్భాగ్యం, దానికి ఎవరేం చేయలేదు. చేరి మూర్ఖుని మనసు పద్యాలు బాగా వస్తాయి, చెప్పాలి మీరు కదా. ఎవరితోనైనా మాట్లాడచ్చు అంట, కానీ మూర్ఖుని దగ్గరికి వెళ్ళి వాడిని మనసును రంజింపజేయాలని అనుకోకూడదంట, వానికి ఉల్లాసం కలగజేయాలి, ఆనందం కలగజేయాలి అనుకోకూడదు. అది వీలే కాదు. ఎందుకంటే వాడు పట్టిన కుందేటికి 3 కాదు, పుట్టుకతో వచ్చింది వాడికి ఆ బుద్ధి. వాడికి ఎవరు నేర్పించాల సంఘానికి టయాని బొమ్మని, ఎందుకంటే వాడికి అది ఫ్రీడమ్. నేను ఎప్పుడు పోతే ఏమున్నది అనేది ఫ్రీడమ్. నా స్వేచ్ఛకు నువ్వెవడు భంగం కలగజేయడానికి రేపు కేసు కూడా పెడతాను. ఎందుకు వచ్చింది పనికి వస్తే రాకపోతే. కాబట్టి ఈ స్వేచ్ఛ, ఈ సమానత్వం, ఈ యొక్క ఫ్రీడమ్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాటిని కాపాడుకోవాలి. ఇందులో అనుమానం ఏం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కడు సాయం చేస్తాడు, వాటి కోసం అనడానికి వీలేదు. నీ స్వేచ్ఛని, నీ స్వాతంత్రాన్ని నువ్వే కాసుకోవాలి, అది నీ బాధ్యత.
అది నీ బాధ్యత. సరే, లోకపరంగా అయితే మనకు చట్టాలు ఉన్నాయి, లేకపోతే పెద్దలు ఉన్నారు, ఇంకేదో ఉన్నాయి, కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి, వాటి ద్వారా కొంచెం మేలు పొందుకుంటూ ఉంటాం. వాటన్నిటిని బట్టి దేవునికి వందనాలు. ఇక ఆత్మీయమైన విషయాల్లో చాలా చిన్న అంశం చెప్తున్నాను, చిన్న అంశాన్ని ఉదాహరణగా తీసుకున్నాను. నువ్వు 12కి వచ్చి నిన్ను అడిగేవాడు లేడు, అడగకూడదు కూడా. కానీ ఒకవేళ నిజంగా నీకు ఆ స్పిరిచువల్ ఫ్రీడమ్ అనేది ఐడియా ఉంటే నీకు అర్థమవుతుంది. నీ మనస్సు చెప్తుంది నీకు, అరే 10 గంటలకు చేసిరా 12 గంటలకు ఎందుకు పోతున్నావు అన్న విషయం. నీకు వాతమేవడ మనస్సాక్షి ఉంటే అది కూడా చెప్పు. నీవు వాతమేవడ మనస్సాక్షి ఒక అలవాట్లకు వెళ్ళిపోయావు, అది కూడా నిన్ను గద్దించడం మానేస్తుంది. అంటే ఎవరు ఇవన్నీ చేసేది? పరిశుద్ధాత్మ దేవుడు అని మనం నమ్మితే పరిశుద్ధాత్మ దేవుడు ఉలకగా పలుకగా మౌనం వహిస్తాడనమాట. ఇక నీకు ఏ ప్రేరేపణ ఉండదు. అంటే లోకపరంగా సామెత ఏంటంటే, దున్నపోతు మీద వానపడ్డాడు, థిక్ స్కిన్కి చల్లం ఉండదు అండి, మందమైన శరీరానికి చల్లం ఉండదు. దోమగర్సు పామగర్సు ఏముంది, మారరు. ఇక దాన్ని చెప్పి 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 విసుగొచ్చి చెప్పడం మానేస్తాం. చెప్పడం మానేస్తే మళ్ళీ అక్కడ సమాధానం చెప్పుకోవాలి కాబట్టి చెప్తూనే ఉంటాం. ఇదొక దౌర్భాగ్యం. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకో. మనస్వేచ్ఛను కాపాడుకోవటం, న్యాయం కోరుకోవటం, ఏ మాత్రం తప్పిదం లేనటువంటి మాటలు. మనుషులైతే ఎట్లా మరి ఈ విధంగా చిన్న చిన్న క్రిమి కీటకాలు లేదంటే జంతువులు, అదే చీమను దోమనైతే గబకిని ఇట్లా అంటాం, కానీ ఏదో పామో తేలో లేదా సింహమో పులి వచ్చి నేను ఇబ్బంది పెడితే ఇదే లెవెల్లో పోయి నువ్వు ఏదైనా చూపించగలవా? పరిగెత్తి పారిపోతావు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు నేను నా మాట్లాడే అంశం మనుషుల గురించి కదా. అందరికీ ఒకే రూల్ కూడా అప్లై చేయలేము. మనం ప్రేమించిన వారి ద్వారా కొంచెం ఇబ్బంది అయితే కొంత మేర 10 రోజులు బదులు 20 రోజులు చెక్ చేసుకుంటాం, చూద్దాం లేపా ఎందుకు పోటుకోవాలా అన్నట్టు ఉంటుంది అనమాట. దేవుడు కూడా కరుణామయుడు కాబట్టి సమయం ఇస్తున్నాడు. మంచోళ్ళమని కాదు సమయం ఇచ్చేది మనకి. ఇంకా ఏదో మార్పు ఉన్నది, ఆ మార్పు కోసం ప్రయాసపడండి అని చెప్తున్నాడు. అది వినడం లేదు మనం. అందుకని మనం ఏమనుకుంటున్నాం అంటే మా స్వాతంత్రము పోతూ ఉన్నది, మాకు న్యాయం జరగట్లేదు అనుకుంటున్నాం. అంటే ఎందుకు న్యాయం జరగట్లేదని అనుకుంటున్నాం అంటే, ఈ చిన్న అంశాన్ని సంఘం విషయాన్ని మాట్లాడుకుంటే, ఓకే 10 గంటలకు వస్తాం, మాకేం పెడతాం, మాకేమి ఇలా తయారైపోవాలి అంటే దానికి కూడా ఒక బెనిఫిట్ ఉండాలి, ఒక ఏదైనా గుర్తింపు ఉండాలి, ఇంకేదో కిరీటం ఉండాలి. దానివల్ల దేవుడు ఏది కూడా మనం ఇచ్చే ఇది ఉండదు అనేది నేను జ్ఞాపకం చేసుకున్నా. స్వార్థంతో చేసేటువంటి దేవుని పని కూడా సత్ఫలితాలని ఇవ్వదు. దేవుని పని కానీ స్వార్థంతో చేస్తే అది సత్ఫలితాలు, మంచి ఫలితాలను ఇవ్వదు అనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనమందరం స్వతంత్రంగా బతకాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనమందరం కూడా న్యాయపరమైనటువంటి పరిస్థితుల్లో నిలబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు రోజులు గడ్డుగా ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు, ఎక్కడ కూడా స్వతంత్రం ఉండట్లేదు. ప్రతిదానికి గిరిగీసినట్టు ముఖ్యంగా క్రైస్తవంలో ఉన్నటువంటి వారు ఇటువంటి సమస్యలను ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. మరి ఏం చేద్దాం? మనం కొట్టుకోవడానికి వెళ్ళడానికి లేదు, తిట్టుకోవడానికి ఏం లేదు. దేవుడేమో క్షమించమంటాడు, ఇంకా ప్రేమించమంటాడు, ఓర్చుకోమంటాడు, సహించేవాడు ధన్యుడు అంటాడు కదా. కాబట్టి పునాది ఎక్కడో ఉంది. అసలు ఏం జరిగింది అనేది ఒక మాటలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి క్రీస్తులో నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటంటే, అంటే నా ఉద్దేశం చెప్తున్నాను, క్రీస్తులో నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటంటే అణచివేయబడినటువంటి దీనులైనటువంటి వారికి న్యాయం జరగటం. ఆ న్యాయం నీ వల్లైనా, నా వాళ్ళైనా, ఇంకొకరి వాళ్ళైనా దొంగలు పట్టి 6 నెలలకు అన్నట్టుగా కాకుండా త్వరితంగా జరగటం. ఆలస్యంగా జరిగిన న్యాయము కూడా అన్యాయముతో సమానమని నేను అప్పుడు విన్నాను. మంచి మాట అనిపించింది నాకు. ఆలస్యంగా జరిగింది నీకు న్యాయం కాబట్టి అది అన్యాయం. ఎందుకంటే అప్పటికి ఎంతో నష్టపోయావు. మన ఈ మధ్య ఒక చిన్న న్యూస్లో చూశాను, ఎవరో దాదాపు 40 ఏళ్ల క్రితం ఒక 100 రూపాయలు, అదే లంచం కూడా తీసుకోలేదు, లంచం తీసుకునే లైఫ్ అంతా పోయిందంట. 1000 కోట్ల రూపాయలు లంచాలు తీసుకునేటువంటి వాళ్ళు బాగా తెలివిగా బయటపడ్డాడు. ఆయన ముసలాడైపోయాడు, ఆయన కుటుంబం అంతా నాశనం అయిపోయిందని ఆ పేపర్లో చిన్న కటింగ్లో చూశాను. పేరు అవన్నీ గుర్తు రావట్లేదు, కానీ అది కూడా నిజంగా అదే నిరూపించబడలేదు. అట్లా పొడిగించబడి కేసు తారుమారు అయిపోయి 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఆలస్యముగా ఇప్పుడు బయటకు వచ్చాడు. కానీ అప్పటికే ఆయన కుటుంబం నాశనమైంది, ఆయన పిల్లలు నిరాశతో దేశ దిమ్మర్లు అయిపోయినారు. ఇక ఏం జరిగిందో ఆయనకి పాపం తెలియదు. ముసలుడు అయిపోయాడు. ఇప్పుడు ఎవరు అన్నం పెట్టేవాడు ఉన్నారో లేదో కూడా తెలియదు. ఆలస్యముగా జరిగినటువంటి న్యాయము కూడా అన్యాయంతో సమానం. కాబట్టి ఇప్పుడు ఎవడో నిన్ను కొడుతున్నాడు, కొట్టినాక చూద్దాంలేంటే ఏం లాభం? కొట్టకముందే వచ్చి అన్నా ప్లీజ్ అన్నా కొట్టాకి అనగలిగినటువంటి మధ్యవర్తి ఎవరన్నా, లేదా న్యాయం జరిగించేటువంటి వారు ఎవరన్నా, అది ఎవరో కాదు, నీవు నేనే అనేది నేను ఈరోజు చెప్పబోతున్నటువంటి అంశం. నాకెందుకులే ఆయన ఎవరికో చెప్తున్నాడని మీరు అనుకుంటే నేనేం చేయలేను, ఎందుకంటే మీకు అలవాటు అయిపోయింది కాబట్టి. కానీ ఇది నాకే దేవుడు మాట్లాడిస్తున్నాడని నమ్మగలిగితే మార్పు చాలా
చాలా అవసరము. ఆ మార్పు ద్వారా నీకు మేలు జరగడమే కాదు, అనేకులకు మేలు జరుగుతుంది అనేది సత్యము సత్యము సత్యం. ఇది నేను మీకు వాక్యపరంగా చూపించడానికి ప్రయాసపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఇర్మియా 9:24 మీరు చూసినట్లయితే, ఇర్మియా 9:24 మీరు గమనించినట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది. 9:24 మీరు గమనించినట్లయితే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలని అనగా భూమి మీద కృప చూపుచు. దేవుడు కరుణించేవాడు భూమి మీద ప్రతి ఒక్కరి విషయంలో, చెట్ల చేమల విషయంలో, జంతుజాల విషయంలో, మనుషుల విషయంలో ఆయన ఎప్పుడు కృప కలిగినటువంటి వాడు, దయగలిగినటువంటి వాడు. అయితే ఇంకా ఏమిటంటే దాని తర్వాత అంశం ఏంటట, కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్నాడు. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు నీతి న్యాయాలు జరిగించాలంటే ప్రతిసారి దిగి రావాలా, లేకపోతే ఆయన రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి వారిని ఎవరైనా వాడుకొని జరిగించాలా? ఇప్పుడున్న సందర్భంలో ఎవరైనా వాడుకోవచ్చు. ఆ వాడుకోవాల్సింది నువ్వు నేనే అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రైస్తవులుగా, క్రీస్తుని అంగీకరించినటువంటి బిడ్డలుగా, విశ్వాసులుగా దేవుని పనిముట్లుగా వాడబడవలసినటువంటి బాధ్యత మనపైనే ఉన్నది. మనమే జరిగించాలి. ఏం జరిగించాలి? అన్యాయం జరిగింది కొట్లాడదాం, ధర్నాలు చేద్దాం కానే కాదు, ప్రేమించాల్సిందే. కానీ దానికి తగినట్టుగా మొదట మనలో మార్పు రావాలి అనేది ఈరోజు నా అంశము. ఇక్కడ నీతి న్యాయములు జరిగించేటువంటి దేవుడు, ఆయన పిల్లలము కొంచెమన్నా జెనెటికల్ ఇవి వస్తాయి కదా లక్షణాలు, మరి ఆయనేమో నీతి న్యాయములు జరిగించేటువంటి వాడు. మరి ఆయన పిల్లలుగా అంగీకరించబడేటువంటి వారము, ఆయన పిల్లలుగా ఉన్నటువంటి వారము, విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి వారము, మనం ఏం జరిగించాలి ఈ భూమి మీద? నీతి న్యాయం. దట్స్ ఆల్. ఎవడో నీకు అన్యాయం చేశాడు అన్నదానికంటే కూడా నీవు న్యాయం జరిగిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే, ఎవరికి వాళ్ళు దేశం బాగలేదు, దేశం బాగలేదు, దేశం బాగలేదుగా దేశం బాగుతాయి. బాగలేనిది ఏంటంటే నీ మనస్సాక్షి, నా మనస్సాక్షి, నీ ఆలోచన విధానం, నా ఆలోచన విధానం. కాబట్టి వ్యక్తిగతంగా మనం మారితే దేశము మారుతుంది. దేశం మార్చాలంటే ఏమి చేయక్కర్లా, మొదట నీకున్నటువంటి ఆ చెడునంతా తొలగించుకో, దేవుని కృపను పొందుకో, నీతి న్యాయం జరిగించేటువంటి బిడ్డగా నిలబడు, ధైర్యంతో నిలబడు. కొన్నిసార్లు దానివల్ల నీకు నష్టం జరగవచ్చేమో, ఓకే, లెట్ ఇట్ బై, దేవుడు చూసుకుంటాడు. కాబట్టి ఆ దేవుని బిడ్డగా నువ్వేం చేయాలి? ఆయన ఏం చేశాడు, ఆయన క్యారెక్టర్ ఏంటో నీకు చెప్పాడు. ఇక్కడ చిన్న మాట, ఆయన నీతి న్యాయం జరిగించేటువంటి వాడు. కాబట్టి నిన్నెందుకు పిలుచుకున్నాడు? తిని తొంగొట్టడానికి, ఆదివారం వచ్చి చప్పట్లు కొట్టి ఎగరడానికి, దానికోసమే పిలుచుకున్నాడు అనుకుంటున్నారా మీరు? కదా, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బాగా నింపబడి ఊగుతా చప్పట్లు కొడుతూ ఉంటారు. అదొకటి నేర్చుకుందాం మనం కదా. నిశ్శబ్దం అంటే దేవుడు బలగడు. ఇప్పుడు మనం దేవుని స్వరం అనే మాట విన్నాం కదా, నిశ్శబ్దంలో కూడా దేవుని పలికేటువంటి వాడు. ఏదో చప్పట్లు కొట్టి ఎగురితేనే దేవుడు పలుకుతాడు అనేది లేదు. నిశ్శబ్ద, నేను వాళ్ళకు కూడా చెప్పినాను, అనేక మంది మా చర్చి సైలెంట్ చేసేసాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, నీతి న్యాయములు జరిగించేటువంటి దేవుని బిడ్డవైతే నీవు కూడా నీతి న్యాయములు జరిగించాల్సినటువంటి వాడవే. అది చెప్పకనే దేవుడు చెప్తున్నాడు, ఆయన పిల్లలం అన్నప్పుడు తండ్రిగా ఆయన ఇచ్చినటువంటి కొన్ని పనులు మనం చక్కగా నెరవేర్చవలసినటువంటి వారమే. దాచుకోవడానికి, వద్దనుకోవడానికి వీలు లేదు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆత్మీయ స్వాతంత్రం, స్పిరిచువల్ ఫ్రీడమ్ ఉన్నది మనకి. అట్లాగే ఫిజికల్ స్వాతంత్రం ఉన్నది, శరీర స్వాతంత్రం. శరీర స్వాతంత్రం గురించి మనం ఆగస్టు 15 రోజు, జనవరి 26 రోజు చెప్పుకుంటూనే ఉంటాం కాబట్టి అదే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ ఇంకా కొన్ని వాక్యాలు నేను మీకు దయ చూపించే మాటలు, మీకు కొంత దాని గురించి అర్థాన్ని చెప్పేటువంటి మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 8:36 మీరు చూసినట్లయితే, యోహాను సువార్త 8:36 మీరు గమనించినట్లయితే, 8:36 ఒక మాట చూడండి, ఏమన్నా ఉంది అక్కడ? కుమారుడు మిమ్ములను స్వతంత్రముగా చేసినలాగా నిజముగా స్వతంత్రులై ఉందరో. ఎంత చక్కటి మాట అండి. కుమారుడు అంటే మీరు గమనించినట్లయితే యేసు ప్రభుల వారు ఆయన మనల్ని స్వతంత్రులుగా చేసినట్లు అనుకుంటాం. నేను పోరాడతాను, నేను తెచ్చుకుంటానని. దేవుడు ఇవ్వకుండా మనకేది జరగదు. ఎవరైనా అనుకునేటువంటి మాట, నాకు ఏదన్నా జరిగిందంటే దేవుడు ఇచ్చాడు, దాన్ని మనం ఏం ట్రోల్ చేయక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఎవరికైనా ఒక సందర్భము దేవుని మహిమపరచడానికి, ఎవరికి వాళ్ళు అలా చెప్పుకుంటూ ఉంటారు కదా. దేవుడు
బలం ఇచ్చాడు, దేవుడు కాపు కాశాడు, దేవుడు సహాయం చేశాడు అనేది కామన్గా చెప్పుకునేటువంటి మాట. అది వ్యక్తిగతంగా వారికి ఉన్నటువంటి విశ్వాస బలం. అది ఎవరు ఆ వెనక ఎవరున్నారనేది మనకు అనవసరం. వాళ్ళలో ఉన్నటువంటి అతి మంచి విశ్వాసమును బట్టి వారిని మనం మెచ్చుకోవాలి, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టుకోవడం ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనము స్వతంత్రులుగా ఉండటం దేవునికి ఇష్టము. ఇష్టం లేక కాదు ఇవన్నీ పెట్టేది. మళ్ళీ ఇష్టం అంటాడు, స్వతంత్రం అంటాడు, టానికి రమ్మంటాడు ఏంటి అనే దానికి వీలు కాదు కదా, వీలుగా కదా. హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు కదా, నువ్వు నక్కుతూ ఏమంటారు నీళ్ళుగుతూ ఊపుకుంటూ అవునా మంచినీళ్ళు పోయండి అవునా ఎంటరా, లేకపోతే పరుగున్న రియాక్షన్స్ ఉన్నాయా? ఎవరైనా సరే గోల్డెన్ టైం అనేది ఒకటి ఉంటుంది. ఆ టైంలో హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన బతుకుతాడు. ఆ గోల్డెన్ టైంను మనం ఉపయోగించుకోకుండా సోమరిపోతులుగా ఆలస్యం చేస్తే ఒక ప్రాణ నష్టానికి మనం కారకులం అవుతాం. కాబట్టి ఈ గోల్డెన్ ఆపర్చునిటీ, గోల్డెన్ టైం ఎప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ఆ గోల్డెన్ టైం ఈ టైం దీన్ని నువ్వు నష్టపరుస్తున్నావు. దేవుని దగ్గర గడపవలసినటువంటి టైం గోల్డెన్ టైం. దాన్ని కూడా కుదించి 3 గంటల లాస్ట్లో పోతే 10 నిమిషాలు కూర్చొని వస్తే ఆమె చెప్తే ఆ మెంటాలిటీ మీకు అలవాటు అయిపోయింది. కాబట్టి ఎవరు మీకే కాదు ప్రతి సంఘంలో ఉన్నటువంటి సమస్య. ఏదో మిమ్మల్ని అనడం లేదు, ఇక్కడ ఆన్లైన్లో చూసారు అందరికీ చెప్తున్నాను, ప్రతి సంఘంలో ఉన్నటువంటి సమస్య. 100 మంది సంఘస్థులు ఉన్నారు అంటే ఆ 100 మంది ఎప్పుడైతే 10 గంటలకు చర్చ స్టార్ట్ అయినప్పుడు కనిపిస్తారో అది మంచి సంఘం అని నేను అనుకుంటాను. అది సిన్సియర్గా వాళ్ళలో ఆ ప్రేరేపణ కలిగించినటువంటి మంచి సంఘం అని నేను భావిస్తాను. 1 గంటకు వచ్చినప్పుడు కూడా దీవెనలు ఉంటాయి, ఇలా చెప్తూ ఉంటాం కదా, ఇక అవి పనిచేయవు. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. దానివల్ల 1 గంట కాదు 2 గంటలకు కొన్నిసార్లు మూసేసినా కూడా వస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి నీకున్న స్వాతంత్రము దేవుని మహింపరిచేదిగా లేనప్పుడు అది స్వాతంత్రం అయితే ఏంటి, ఇంకేదన్నా బంధకం అయితే ఏంటి, ఏం లాభం? నువ్వు ఎలాగో సాతాను బంధకంలో ఉన్నావు, నువ్వు సమయానికి రావట్లేదంటే నువ్వు సాతాను బంధకంలో ఉన్నావు. ఇక దేవుణ్ణి మహింపరచడానికి ఇటుకు వచ్చి నువ్వు చప్పట్లు కొట్టి రాగాలు తీసి పాడితే ఇంకా దేవుడు ముచ్చటపడి ఈ వీళ్ళ లేదా ఈ బిడ్డ మూసేసి నాకు వచ్చినా నన్ను బాగా కనపరుస్తుందా కదా అనుకొని ఇట్లా దీవెనిస్తా. ఎందుకు ఈ షో బిజినెస్? దేవుని మహిమపరచడంలో మన స్వాతంత్రం కూడా ఉపయోగించాలి. అవునట్లే కాదంటారు. దేవుడి యొక్క విషయాలలో మన స్వాతంత్రమే ఆటంకంగా ఉండకూడదు. ఏంటంటే అది స్వాతంత్రమే కాదంట. దయచేసి జ్ఞాపకం పెట్టుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి మాట ఉందంటే 8:36 అనేది మనం చూస్తా ఉన్నాం. ఇంకా పైన కూడా చాలా మంచి మాటలు ఉన్నాయి. కాబట్టి యేసు తను నమ్మినటువంటి మీరు మా వాక్యం అంతా నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులేండి, సత్యం గ్రహించదు, అప్పుడు సత్యము మిమ్మను సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. నాకు స్వాతంత్రం ఉంది కదా అని అన్యాయం వైపు మొగ్గు చూపడానికి వీల్లేదు. ఒకవేళ న్యాయం వైపు నువ్వు మొగ్గు చూపితే కొద్దిగా నష్టపోతావు అనుకున్నా పర్వాలేదు. అయ్యా నాకు పనులు పెండింగ్ పడతాయి, నేను మరి 10 గంటలకు వస్తే ఎట్లా, పర్వాలేదు, దేవునికి మహిమపరచాలి. అది నిజమైన స్వాతంత్ర్యము. అది నిజమైన స్వాతంత్రము. స్వాతంత్రం అంటే దానిని ఎవరికి కూడా ఆటంకపరచబడకుండా, ఆటంకములు లేకుండా నీకు కలిగిన దానిలో నువ్వు దీవించబడేటువంటి స్థితిలో నేను ఉంచిందానికి అది నిజమైన స్వాతంత్రము. స్వాతంత్రం వస్తుంది, నష్టపోవడం ఎక్కువ ఉందంటే ఇంకా అదే స్వాతంత్రం అయిపోయింది. అదే స్వాతంత్రం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. సత్యము, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఏదైతే నువ్వు స్వాతంత్రం అనుకుంటున్నావో అది ఫిజికల్, ఇది స్పిరిచువల్. ఇది స్పిరిచువల్ స్వాతంత్ర్యము, ఆత్మీయమైనటువంటి స్వాతంత్ర్యము. ఎప్పుడైతే నేనే మార్గము సత్యమైనటువంటి దేవుడై ఉన్నాడో ఆయన సత్య మార్గమును సత్యముగా నువ్వు అనుసరించినట్లయితే దొంగగా అనుసరించడం కాదు, డూప్లికేట్గా ఉండటం కాదు కదా. ఈ రోజుల్లో అన్నిటికీ డూప్లికేట్లు వస్తున్నాయి కదా. సోపుల కాన్ నుంచి క్రీముల కాన్ నుంచి అన్నిటికీ డూప్లికేట్లు వస్తున్నాయి కదా. డూప్లికేట్లు ఏంటి కదా, ఒరిజినల్ ఎంత ఉంటుంది? 100 రూపాయలు ఉంటుంది క్రీము కదా. డూప్లికేట్ ఎంత ఉంటుంది? 50 రూపాయలు, 10 రూపాయలు. కానీ మనం చాలా సంతోషంగా తెచ్చి వాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రీమ్లు వాడతారు, ఏమైపోతుందో మీకు తెలుసు. చాలా మంది అనుభవించిన వాళ్ళు అన్ని చోట్ల జరుగుతుందని కాదు, కానీ కొన్ని చోట్ల నేను చూసింది ఏంటంటే ఆ క్రీములు పూసుకున్నాక మచ్చలు వచ్చినాయి, ముఖం పాడైంది, ఆపరేషన్కి 10,000 ఖర్చు అయింది అనేటువంటి మాట వింటుంటారు. ఇక్కడ 10 రూపాయలు కకృతి పడుతుంది. కాబట్టి నీ కకృతి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళింది? నష్టానికి తీసుకెళ్ళింది. ఈ కకృతిని నేనేమంటానంటే నువ్వు నమ్మి అనుసరించిన నీ అన్యాయమే. న్యాయవంతుడంతా కూడా న్యాయంగా ఆలోచిస్తాడని చెప్పలేదు, కానీ
అన్యాయస్తుడు సక్రమంగా ఆలోచించడం చాలా కష్టము. కాబట్టి ఎప్పుడైతే అన్యాయస్తులుగా మనం ఉంచామో న్యాయం గురించినటువంటి ఆలోచన భావాలు మన దగ్గర చక్కగా ఉన్నాయని అనుకోవడానికి లేదు. నా మనస్సాక్షికి ఏది నచ్చిందో అదే నమ్ముతా. నేనేది నమ్మాలో నా మనస్సాక్షి చెప్తుందంటే నేను అన్యాయస్తుడిని కాదా నాకే తెలుసు. దయచేసి వీటిని జ్ఞాపకం పెంచుకోవాలి. న్యాయం జరగాల, పద్ధతిగా ఉండాలా, క్రమశిక్షణతో ఉండాలా, ఇవన్నీ దేవుడు ఒప్పుకున్నటువంటి విషయాలే. కానీ ఎలాగా, ఎప్పుడు అనేది గలతీయులు 5వ అధ్యాయం 1వ వచనం. గలతీయులు 5 1వ వచనం. గలతీయులు 5 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము ఎవరు మనల్ని స్వతంత్రంగా చేసి ఉన్నాడు? క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేసి ఉన్నాడు. నేను అనేది ఇప్పుడు స్పిరిచువల్ స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నా. లోకపరమైన స్వాతంత్రం మనకు ఎవరో తెచ్చారు, మనం అన్నిటి గురించి మనం పండుగలు చేసుకుంటున్నాం, ఇందులో అనుమానం ఏం లేదు. అయితే స్పిరిచువల్ స్వాతంత్రం ఏదైతే ఉన్నదో, ఈ పాపం నుంచి విడుదల, సాతాను శక్తుల నుంచి విడుదల అనేది ఏదైతే ఉన్నదో అది క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడినది. కాబట్టి నా ద్వారా నువ్వు పొందుకున్న లాభాన్ని నువ్వు బాగా వాడుకుంటావని నేను ఈ వస్తువు ఇదేదో ఈ పెన్ ఇచ్చాను, తీసుకో, మంచిగా వాడుకుంటావు బాగా. నేను ఇచ్చిన కాబట్టి విరిచేస్తా, దీన్ని వాడను అంటే ఒప్పుకుంటానా? మరి ఇప్పుడు దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తావు అంటే తోడు ఒప్పుకోవా? ఒప్పుకోవాలంటారా ఒప్పుకోద్దంటారా? లోకపరమైన స్వాతంత్రం గురించి నేను మాట్లాడడం లేదు, తర్వాత దాని గురించి కూడా కొంచెం మాట్లాడుకున్నావు, అది వేరే విషయం. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు, నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు ఏదో చేస్తున్నావు కాబట్టి నేను ఏదో నీకు ఇచ్చాను, తను వాడుకుంటుంది. దాన్ని దుర్వినియోగం చేసింది అంటే నాకు ఎట్లుంటుంది? అది కూడా నా కళ్ళెదుటంగా చేసింది. నేను చూడకుండా ఏదైనా చెత్తకుప్పలో పడేసిపోయింది ఈ పెళ్ళి అంటే అది ఒక రకం. నేను చూస్తున్నా కానీ చెత్తకుప్పలో పడేసింది నాకు ఎటువంటి నా పరిస్థితి. అనవసరంగా ఇచ్చాను అనే బాధ పక్కన ఉంటా. ఒకవేళ తను కూడా ఇంకా అది చీమాదం అయితే ఎక్కుతాను, కొడతాను, తిడతాను, ఏదైనా చేస్తాను. నాకంటే పెద్దదైతే ఎందుకంటే చేసినావు ఇంకెప్పుడు నీకేం అనుకుంటా పక్కకి. నేను నా రియాక్షన్లో కూడా తేడాలు ఉంటాయి. అవతల మనిషి నాకంటే చిన్నవాళ్ళు అయితే ఎగరడం, నాకంటే పెద్దోళ్ళు అయితే ఎందుకు లేని వెళ్ళిపోవడం కూడా చేస్తుంటారు. అది మనిషి చేస్తూ భావం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని నీవు సంఘానికి రావడం అనేటువంటి ఒక చిన్న అంశంలో కూడా పాటించలేని బలహీనతతో ఉన్నప్పుడు దేవుణ్ణి పొగడగడాన్ని, దేవుని స్తుతించడాన్ని, నువ్వు సపోర్ట్లు కొట్టడాన్ని కూడా దేవుడు అంగీకరిస్తాడని నువ్వు అనుకుంటున్నావు. స్తుతించడం అంటే అదే కదా, మనం ఊగటం, తూగటం, చప్పట్లు కొట్టడం, ఇంకేం చేత కాదు కదా. చప్పట్లు గట్టి గట్టి కొట్టాలి. నేను కూడా అనుకుంటుంటాను, సరేలే చాలా మంది ఉన్నారని అనుకుంటారు. విని కొంతమంది ఏంటంటే చప్పట్లు కొడితే తప్ప దేవుడు వినడు అనే టైప్కి వచ్చేసినారు. దాన్ని ఎవరు మా పిల్లలు కూడా అవే నేర్పిస్తున్నారు. హల్లెలూయా అంటే ఇట్లా అనడం మనం ఏం చేయలేము. బాల్యం అంతే నేర్పించమన్నారు కాబట్టి ఏమని నేర్పించమన్నారు? బాలుడు నువ్వు నడుస్తున్నతో నేర్పిస్తున్నావు. నడవవలసిన త్రోవలో నువ్వు నడుస్తూ అవి నేర్పించమంటే నువ్వు నడవట్లా కదా. రే నాకు ఆలస్యం అవుతుందిరా, చర్చికి లేట్ అవుతుంది, 10 గంటలకు ఏం చేస్తున్నావు అనడంలే. ఆయన 12కి వస్తే పిల్లడు 8 గంటలకు వస్తాడు. ఏదో ముందు వచ్చినాను అనిపించుకోవడానికి 12 గంటలకు తండ్రి వస్తే 11:30కి 11:45కి కొడుకు వస్తాడు. ఏమంటే మా నాయనకంటే ముందు వచ్చినా సార్ నేను మంచోడు. ఎస్, ఇది కూడా కరెక్టే. చూడే చెప్తున్నాను కదా, అది స్వాతంత్రమే, ఇది స్వాతంత్రమే. ఏది దేవుడు మెచ్చే స్వాతంత్రం, ఏది దేవుడు మెచ్చే స్వాతంత్రము కాదు అన్నది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక అంశాన్ని ఎందుకు పట్టుకున్నానంటే మీరు వస్తున్నారనేది అందరికీ తెలుసు, కానీ వినేవాళ్ళకు కూడా జ్ఞానం కలుగుతుందేమో అని. ఆ సంఘాలు కూడా ఇది ఆలస్యంగా రావటం స్వాతంత్రము కాదు, దేవుని మహిమపరచడం అంతకంటే కాదు అని గుచ్చుకొని ఒక్కళ్ళన్నా మాడతారేమో. మీరు మాడతారని కాదు, దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడిచ్చిన ఈ స్వాతంత్రము ఆత్మీయ స్వాతంత్రము నువ్వు దుర్వినియోగం చేస్తే ఆ స్వాతంత్రం నీ యొక్క నుంచి తీసివేయకపోవచ్చు, కానీ అది నీకు నష్టంగానే ఉంటుంది. నీ దగ్గర ఇచ్చాను కాబట్టి తీసేయలేకపోవచ్చేమో, కానీ ప్రేమించాను కాబట్టి తీసేయడు, అందులో అనుమానమే లేదు. కానీ అది నీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. ఇంకా వీలైతే నష్టాన్ని తెచ్చి పెట్టదే కానీ నువ్వు లాభపడే పరిస్థితులు అయితే. అందుకే కదా చిల్లు సంచిలో వేసినట్టు ఆదాయం మిగలటం లేదు, ఏం తిన్నా ఆరోగ్యం ఉండట్లేదు. ఇదిగో మనం బల్ల విషయంలో మాట్లాడతామే, మీలో చాలా మంది నిద్రించుతున్నారంటే చర్చికి రాకుండా ఇంటికాడ పడుకున్నారని. అవునా? పోయారు పైకి. అవసరమా మనకి ఫోటో తొందరగా?
ఇంకో 10-20 సంవత్సరాలు బతుకొద్దాం మనం. ఎట్టుటోళ్ళమైన 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బతుకుదాం అనుకుందామా, పోదాం అనుకుందామా తొందరగా? ఖచ్చితంగా బతకాలంటే నువ్వు టయానికి వచ్చి కూర్చోవాలి, దేవుని మహిమపరచాలి. ఈ స్వాతంత్రమును నీవు సద్వినియోగం చేసుకున్న సంతోషం దేవునికి కలగ చేయాలి. తండ్రి సంతోషించినప్పుడు కుమారుడికి రావాల్సిన దీవెనలో ఏ ఒక్కటి ఆపడు, ఇంకా ఎక్కువ ఇచ్చే ప్రయాసపడు. మంచోడండి కదా, సైకిల్ అడిగాడు, సైకిల్లోనే మంచిదో కాస్ట్లీదో ఇంకా అవసరం అనుకుంటే సైకిల్ అడుగుతుండే, బండే మనిస్తే అయిపోయాయి కదా. ఎందుకు? ఆ తండ్రి సంతోషం. ఆలోచించే మానవ సహజమైనటువంటి ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంతేనా? అట్లాగే ఆలోచన. మంచోడండి, ఈ మంచోడు అనేటువంటి మాట దేవుని నోట పలకించబడాలి. నేను వినడం కాదు, నాకు ఈరోజు నాగరాజు అవసరం కాబట్టి లేటుకు వచ్చిన, ఏం కాదు నాగరాజు పోయేటటువంటి అనడానికి వీలు కాదు. ముఖ్యంగా నాలంటోడు అలా ఉండడు, అదే సమస్య. ఇప్పుడు అదే సమస్య, బయటపడలేని సమస్య. కారణం ఏంటంటే ఇది మంచిదే నేను నమ్ముతున్నాను కాబట్టి. ఆ నమ్మకం పైన రోజున నేను కూడా మాట్లాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అణిచివేయబడిన వారికి న్యాయం జరగాలి, అది చురుకుగా జరగాలి, వెంటనే జరగాలి. అంతే తప్ప నువ్వు సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలు ఇవాళ నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇవాళ నేను చెప్పాను సొంత ఈ పని కావాలి నాకు మీ ద్వారా అన్నది అన్నది. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు నేను చచ్చిపోయాను. ఏం ఉపయోగం వచ్చా? చురుకుగా వెంటనే మొన్న వాక్యం వెంటనే వారు వాళ్ళలో చేసుకుంటున్న పని అంతా వదిలిపెట్టి ఆయనను వెంబడించని. వెంటనే నీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్రాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా దేవుణ్ణి మహిమపరిచేటువంటి విషయాల్లో ఇంకా అట్టడుకు పాతాళానికి దిగిపోవటానికి కాదు దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్ర్యము. ఆత్మీయ స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాను నేను. ఇది ఎవరి ద్వారా ఇవ్వబడింది? క్రీస్తు ద్వారా ఇవ్వబడినటువంటి సత్యము. మిమ్మల్ని స్వతంత్రులుగా చేయని ఎవరు అసత్యము, నేనే మార్గం సత్యం జీవమైనటువంటి దేవుడు. అంటే సత్యమును అనుసరించి నడుచుకునేటోడు ఇలాగ చేస్తాడా? చేయడం నేను 10 గంటలకు నిన్న మీటింగ్. ఎన్ని గంటలకు పోయినాం సార్? ఎవరో కూడా తెలియదు, పిలిచారు, పోయినాం. ఎందుకు సార్ ఇంత తొందరని కూడా నేను సార్ను కూడా అనాలి. నేను 7:30కే సార్ రెడీ అయి కూర్చున్నానని చెప్పి మా అంటే గంట ప్రయాణం. 7:30కే రెడీ అయి కూర్చున్నాను. ఆశ, ఆసక్తి. అక్కడ నేను వాళ్ళని గౌరవపరచలా, నా దేవుణ్ణి నేను గౌరవపరిచిన. పిలిచిన వాళ్ళకి సంతోషం కలిగిండొచ్చు. 10 మంది టైంకి వచ్చి కూర్చుంటే ఎవరికైనా ఆర్గనైజర్కి సంతోషమే అనిపిస్తుంది. పిలిచిన వాళ్ళు, రావాల్సిన వాళ్ళు టైంకి వచ్చుకుంటే కాపరికి కూడా సంతోషమే, ఉత్సాహంగానే ఉంటుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకుని నువ్వు అనుకున్నావు ఈయనకేమో ఆయనకేమో అనుకుంటే నువ్వు 1 గంటకు వస్తావు. ఇంకా కొంతమంది దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఆడ మీ నయం జరగలేదు కానీ మామూలు పాస్టర్స్ మీటింగ్స్లో భోజన టైంకి వచ్చి కూర్చో. విశ్వాసులైనా కూడా పెళ్ళిళ్ళు నిన్నెందుకు పిలిచినారు? ఆ తాళి కట్టేది అవన్నీ చూసి సంతోషంతో ఆశీర్వదిస్తామని పిలిచినారు. నువ్వేంటి అయిపోయిందా? భోజనాలు స్టార్ట్ అయినాయా? ఎంతమంది ఉన్నారు లైన్లో? మాట్లాడుకున్నాం. ఎంతమంది లేరండి? ఫంక్షన్లకి ఇలా ఆలోచన చేసి ఇలా మాట్లాడుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో తెలుసుకొని వెళ్ళే వాళ్ళు లేరంటారా? భోజనాలు స్టార్ట్ అయినాయా? ఆ ప్రబలం మాట అన్నారు. అందుకోసం అండి మిమ్మల్ని వాళ్ళు పిలిచింది. ఇక మీలాగా తినిపెట్టే వాళ్ళు ఎవరు లేరా వాళ్ళకి? అయ్యా అది పైనుంచి నిద్ర పడుతుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి, స్వతంత్రం అవసరమే. అది సద్వినియోగం చేసుకోకపోతే అది వేస్ట్. కాబట్టి వీటిని జ్ఞాపకం పెట్టుకోండి. దీంట్లోనే 13వ వచనము మొదటి వచనం కూడా చూస్తే గలతీయులోనే మళ్ళీ ఒక్కసారి చదవండి. అది 13వ వచనము. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట క్లియర్గా చెప్పాడు, ఆ స్వతంత్రమును శరీర క్రియలకి. ఆఖరికి నీ ఇంట్లో ఊడ్చిన చెత్త పక్కింట్లో వేస్తే అది ఒప్పుకోరు. అది ఎక్కడ వేయాలో అక్కడే వేయాలి. శరీర క్రియలకి ఉపయోగించుకోక. క్లియర్గా చెప్తున్నాడు దేవుడు, మీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్ర్యమును దేవుని కొరకు ఉపయోగించాలి, నీ మేలు కొరకు ఉపయోగించాలి, శరీరము కోసము కాదు అనేది నువ్వు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. శరీర క్రియలకు హేతువు కారణము చేసి కనుక ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులై ఉండుడే. దేవుని దాసులుగా ఉండటానికి మనకి ఇష్టం లేదు.
ఇక మనుషులకు దాసులుగా ఉన్నటువంటి అయ్యే పనిగా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. కాబట్టి ఈ స్వాతంత్రము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా న్యాయముగా మనం వస్తే మీకా 6:8 ఒకసారి చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో కింద మీరు గమనించినట్లయితే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది మంచిదో, ఏది శ్రేష్టమైనదో, ఏది గొప్పదో అది నీకు చెప్పేశాను అంటున్నాడు. ఏం చెప్పాడట? న్యాయముగా నడుచుకొనుటయు. మొట్టమొదటి ఏం చెప్పాడు? నువ్వు న్యాయంగా నడుచుకో. సార్ నేనేం అన్యాయం చేయట్లేదు సార్. ఒక మనిషి 5 పైసలు కూడా నేను అన్యాయం. అరే నువ్వు సంఘానికే లేటుగా వస్తున్నావు, ఇది చాలా అన్యాయం. నువ్వు దీంట్లోనే పెద్ద అన్యాయస్తుడు అని ముద్ర వేయబడుతున్నావు దేవుని దగ్గర. ఇక నువ్వు 5 పైసలు తీసుకోలేదు, నేను న్యాయవంతుడిని, నేను ఎవరిని ముంచలేదు. అసలు బేసిక్ గా క్రైస్తవుడుగా నువ్వు చేయాల్సిన దాంట్లోనే నువ్వు ఫెయిల్ అయ్యావు. అన్యాయస్తుడు అని ఇక్కడే నిరూపించబడ్డది. ఇక నేను తర్వాత ఎన్నో చెప్తే ఏం లాభం వచ్చా? ఏం లాభం వచ్చా? ఇది అంత అన్యాయమా? అవును, అన్యాయమే. ఇది అన్యాయమే. నీకోసం దేవుడు 9 గంటలకి 9:30కి వచ్చి కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన ఎదురు చూసేలా చేసేంత గొప్పవాడివా నువ్వు? ఆ మాత్రం కాన్సెప్ట్ తెలియదా? మనం అందరం అనుకుంటాం కదా దేవుడు కూర్చున్నాడు పరిశుద్ధ స్థలం అది అని. అంటే నువ్వు 1:30 లేటుగా వస్తే మా అన్న వస్తున్నాడని ఎదురు చూస్తూ కూర్చోవాలా దేవుడు నీకోసం? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉంటుందా? ఎవరిని ఎదురు చూసేలా చేస్తుంది, ఎవరిని వెయిట్ చేసేస్తున్నావు. మనకంటే కిందూరు పిల్లలు కూడా మనం వెయిట్, నేనైతే వెయిట్ చేయలేదు. వాళ్ళు టానీ పిలిస్తే టానీ పై కూర్చుంది. అరే చిన్నోళ్ళు ఏముంది చిన్నపిల్లతో మనకి అనుకోను. నేను టైం ఇచ్చారు, ఆ టైంలో అది ఆశీర్వాదం. అందుకే నిలబడగలుగుతుంది. చక్కటి మాట ఏమనుంది? న్యాయముగా నడుచుకుంటాయో, కనికరమును ప్రేమించుటయో, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో. న్యాయంగా ప్రవర్తించడం అంటే ఆడ న్యాయంగా ఈడ న్యాయంగా కాదు, దేవుని ఎదుట న్యాయంగా ప్రవర్తించటం. ఇక్కడ శృంగపరంగా ఇక్కడ దేవుడు ఉన్నాడంటే ఇక్కడ నుంచి అక్కడ నీవు న్యాయంగా ప్రవర్తిస్తున్నావు అని చూపు దేవుడిని కలిగి ఉన్నాడు. అటువంటి ప్రవర్తన నీకుంటే అది అలా లేకపోతే నువ్వు అన్యాయస్తుడివే. అన్యాయస్తులకు ఏం జరుగుద్దో వాక్యంలో మనకు అక్కడక్కడ బాగానే ఉన్నాయి హెచ్చరిక. ఇందులో అనుమానమే లేదు. ఇంతకాలం నీకు అది అన్యాయం అనిపించట్లేదేమో కానీ ఇప్పుడు తెలుసుకో. ఆలస్యంగా రావటం అన్యాయం. అది ఎవరికి అన్యాయమో? దేవుని దృష్టికి అన్యాయం. దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి కాదు. మనుషులు ఏమైనా విసుగొస్తే వదిలేస్తాడు, దేవుడు విసుగొచ్చినా వదిలిపెట్టాడు. అందుకని జీవము కలిగినటువంటి దేవుని చేతిలో పడుట పిండుతాడు. నీకు నేర్పించడంలో నువ్వు ఎట్లా పిల్లలు నేర్చుకోకపోతే ఏం చేస్తావు? రత్నమయ్య గారు ఏదో చెప్పినాడు, నువ్వు చిన్నప్పుడు నేర్చుకోలే, ఏమన్నా అనేవాడా? లేదు, ఏమనలేదు. ఇంకా సింపుల్గా తీసుకొని నేర్చుకోకపోతే పర్లేదు పెట్టాను. గదవాయించటము, కోపగించుకోవటము, ఇవి మనుషుల దగ్గర ఇంత మాత్రం ఉంటాయి. దేవుడి నుంచి వచ్చేటువంటి కోపాలు ఎలా ఉంటాయో చూస్తారా? దేవుడు ఉగ్రత చూపిస్తే ఎలా నిలబడగలం అనేది తెలుసుకుంటారా? ట్రై చేయండి ఒకసారి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా. న్యాయముగా నడుచుకొనుటయు అనేటువంటి మాట నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. అది దేవుని చిత్తమై ఉన్నది, దేవుని ఉద్దేశమై ఉన్నది, దేవుని తలంపై ఉన్నది. నీవు అవతల గురించి వదిలే. ఇక్కడ విషయం ఏంటంటే చాలా మంది ఏమంటారంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతల బండి మీద వచ్చేటప్పుడు అటు ఇటు చేస్తే మనకు కూడా దెబ్బలు తగ్గుతాయి. ఎస్, అలాగని నువ్వు కూడా అడ్డదిడ్డంగా పోతానంటావా? నీ ఇష్టారాజ్యంగా డ్రైవ్ చేస్తానని నువ్వు అనుకుంటున్నావా? అలా చేస్తే ఇంకా ఏం జరుగుతుంది? యాక్సిడెంట్ ఛాన్సెస్ పెరుగుతాయా తగ్గుతాయా? నువ్వు జాగ్రత్తగా ఉంటాయనే తప్పించుకోలేవు కొన్ని. నువ్వు అజాగ్రత్తగా అన్యాయం ఉంటే దేవుని ఉగ్రత నుంచి ఎలా తప్పించుకోగలను అనుకుంటా? ఎలా తప్పించుకోగలను అనుకుంటా? ఇప్పుడు పడదండి. మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి తెలుసు. ఒక అవయవం చెడిపోయింది అంటే ఇప్పుడే మొదలైతే బయటికి రాదు. అది సగం పైన చెడిపోయినాకనే బయటపడతాయి లక్షణాలు. అప్పుడు దేవా దేవా అంటే ప్రభా ప్రభు అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. కానీ చేస్తున్నామా మరి దేవుని చిత్తం? న్యాయంగా ప్రవర్తించమంటున్నాడుగా. మొట్టమొదటి బేసిక్ సంఘ విషయాల్లో నువ్వు న్యాయంగా లేనప్పుడు ఇక నేను వాని విషయంలో, మా అన్నదమ్ముల విషయంలో, ఇంకా వాళ్ళ విషయంలో, మా చుట్టాల విషయంలో, దేశం విషయంలో నువ్వు న్యాయంగా ఉన్నానని చెప్పుకుంటే ఏమిటి లాభం? దేవుని దృష్టిలో న్యాయవంతుడిగా ఉండాలి కదా. అది కదా దేవుడు కోరుకునేది. దేవుని దగ్గర న్యాయంగా ఉన్నవాడు ఎక్కడైనా న్యాయంగానే ఉంటాడు. వీడి తప్పాడంతా బాగున్నానంటే దేశమంతా జయించి వచ్చేసి అసలు దగ్గర పోగొట్టుకుంటే ఏం లాభం వచ్చింది? ప్రపంచాన్ని అంతా జయించి ఏదో ఉన్నది పోగొట్టుకుంటే ఎట్లా ఉంటుంది?
సముద్రాలన్నీ ఇది ఇంటి పక్కల మురికాలంలో పడి చదవటం అంటే ఎంత బాగుంటుంది? బాగుంటుందా? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీకు 6-8 కాదు, యెషయా 1:17, యెషయా 1:17, యెషయా 1:17. అమ్మా ఏందమ్మా? ఇది చేయటం మానవుడే ఉంది అక్కడ. మనం ఎప్పుడు చేస్తాం? మేలు చేయటం చాలా అబద్ధం ఈ వాక్యం. అసలు మేలే ఉంది నాలో అంతా న్యాయమే ఉంది, నాలో అంతా పద్ధతే ఉంది కాదని ఎవరైనా అనండి ఇప్పుడు మీరు. మరి ఎందుకు గ్రహించాడు ఆ వాక్యం అట్లుగా? కీడు చేయట మానుడి. అసలు కీడు ఎవరికి చేస్తున్నామమ్మా? మీరు ట్యానికి రాకపోతే ఎవరికి కీడు జరుగుద్ది? ఎవరికి కీడు జరుగుద్ది? ఎవరికి జరగదే. మేలు చేయడం నేర్చుకోండి అంటే ఇంకేం మేలు? అసలు రాకుండా ఎగర కొట్టడం కంటే చివరి 10 నిమిషాలు వచ్చి కూర్చుంటున్నారుగా సంఘంలో. చాలదా? అంతకంటే మేలు ఏం కావాలి ఇంకా సంఘానికి, దేవునికి కదా? మీరు కలెక్టర్లు, మీరు చాలా ఇది కదా. దేవుని తర్వాత దేవుని అంతటి వాళ్ళని దేవుడే చెప్తున్నాడు కదా. కాబట్టి ఈ మాత్రం కదా. గల్లీ లీడర్ ఎట్లుంటాడు, ఎమ్మెల్యే ఎట్లుంటాడు కదా. మీరంతా ఎమ్మెల్యేలు, దేవుడు గల్లీ లీడర్ కదా. దేవుడు గల్లీ లీడర్, సర్పంచులు అట్లా చిన్న పొలిటీషియన్. మీరు ప్రధానమంత్రులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. కాబట్టి మీకోసం దేవుడు ఎదురు చూడాలి, బాగుంటుంది. ఎందుకంటే మేలు మీరేం చేస్తారు? ఇది ఎందుకు ఇట్లా? ఒక్కసారి మీరు న్యాయాధిపతులు 21:25, న్యాయాధిపతులు 21:25, న్యాయాధిపతులు 21:25. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. సరే వదిలేదు, రాజు అంటే ఏమి, రాజు లేకపోతే. కాబట్టి ఏమైపోయింది? రాజు లేకపోయేసరికి నిబద్ధత చెప్పేవాళ్ళు, క్రమశిక్షణ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అబ్బా రాజు కొడతాడు, లేకపోతే రాజు ఇట్లా ఒక చట్టం చేశాడు, దాని ప్రకారం వెళ్ళకపోతే మనకు శిక్షలు పడతాయి, తల నరుకుతారు, ఇట్లాంటివే ఉంటాయి కదా రాజుల కాలంలో. కాబట్టి రాజు లేడు కాబట్టి అవన్నీ ఏం లేదు. అందుకని ఏం జరిగిందట? ప్రతివాడును అంటే ఆ ప్రతివాడులో నేను ఉన్నా, నువ్వు ఉన్నావు అన్నమాట. ఏం జరిగిందట? ఎవని ఇష్టానుసారంగా వాడు వస్తాడమ్మా సంఘానికి. తప్పు కాదా? తప్పు అనేది మీరు అన్నారు అంటే నెక్స్ట్ సండే ఎలా వస్తారో దాన్ని బట్టి ఉంటుంది నా మనస్సాక్షి. అది తప్ప నువ్వు నిజంగా నేను నోటితో ఒప్పుకున్నావు అంటే నీలో మార్పు వస్తేనే ఒప్పుకోవాలి. మార్పు లేకుండా ఎందుకు ఒప్పుకోవటం? పెదవులతో ఒప్పుకోవటం వల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా? అప్పు క్షమించిన అంటే మాత్రం నామేమది? పత్రం, నోటీస్ ఏమంటారు దాన్ని? నోటీస్ ఇచ్చే అప్పుడు కదా నాకు గుణధైర్యం వస్తుంది. నువ్వేమో నోటీస్ ఇచ్చవు, అయ్యగారు బాధపడుతున్నాను, ఇంకా నెక్స్ట్ సండే నుంచి 10 గంటలకు 9:30కి వద్దాంలేండి. ఏం లాభం వచ్చా? నాకు అన్నిటిని తోడ్పడడానికి పెద్ద ఉపయోగమేం లేదు కదా. దేవుడు నేను అంటాను, దేవుడు కూడా కన్నీరు కాదు. కొన్నిసార్లు ఆయన కన్నీరు పడవలసిన బాధ్యత కూడా పిల్లలు మన మీద. నా బాధ చెప్పుకున్నా సుజాతకి. అవునన్నదు, కాదన్నదు, చేయదు అంటే ఏమంటారు కొంతమందికి ఇది ఒక లౌక్యం. ఏంటి తెలివితేటలు కట్టినకూడదు. ఏం లాభం వచ్చా? దేవుడు నేను ఇంతగా ప్రేమించినందుకు నీ ప్రవర్తన అలా ఉంటే ఏం లాభం వచ్చా? ఏదో ఒకటి దూకు రంగంలోనికి ఉంటే ఊడుతుందని ఆశీర్వాదాలు ఇవ్వకుండా వదిలేస్తాడు దేవుడు. ఎప్పుడైనా నష్టపరిచి వదిలేస్తే దేవుడు. ఆ నమ్మకం ఉందా నీకు? మరి ఉన్నప్పుడు ఎందుకు చేయవు? నష్టం జరగదు, మేలే జరుగుతుంది అన్న నమ్మకం నీకు ఎందుకు రావట్లేదు? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. యెషయా 1:17లో చాలా ఉన్నాయి, కానీ మరి ఇప్పుడు న్యాయాధిపతులు కదా 21:25 చదివినామా? మంచిగా చదువు మళ్ళీ ఒకసారి. చక్కచ్చిన వారు ఎవరికి వారు ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించవచ్చును. అప్పుడే
గొడ్డలి పెట్టి మొదలైపోతా ఉంటుంది. ఇర్మియా 17:9. ఇర్మియా 17:9. ఇర్మియా 17:9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఇప్పుడు నువ్వు హృదయం ఉన్నటువంటి ముచ్చట తీసేయాలా వద్దా? అన్నిటికంటే మోసకరమైనది ఏం కాదు. 12 పోయినా ఏం కాదు, 1 గంటకు పోయినా ఏం కాదు, అసలు పోకున్నా ఏం కాదు, పోకున్నా ఏం కాదు, పోకున్నా ఏం కాదు. సంఘం అంటే అంత చులకనా? నువ్వు సంఘం అంటే అంత చులకన ఉంటే నిన్నెవడో ఇతరుడు విలువలు ఇచ్చి చూడాలమ్మా. వాడికి కూడా అంతే కదా, అలసైపోయినట్టే కదా, వాడు కూడా చులకనగా చూస్తాడు కదా. మనము విలువ ఇచ్చి చూస్తే వాడు నేర్చుకుంటాడు విలువ ఇవ్వడం. మనం చులకన చేస్తూ చూస్తే వాడు కూడా చులకనే అలవాటు చేస్తాడు. బాల్యమందు నడవలసిన త్రోవనని బైబిల్ చదివించడం, పాటలు పాడించడం, ఎగిరించడం, సపోర్ట్లు కొట్టించడం, ఇది నేర్పించడం. ఇక్కడ తగలాల ఏం తగిలినా, పిల్లోడైనా పెద్దోడైనా స్త్రీ అయినా పురుషుడైనా ఇక్కడ తగిలినప్పుడు ఆ దేవుడు నీ కృపను బట్టి ఎట్లా ఉంటుందంటే ఆనందం, సంతోషం ఇలా పిలిస్తే పలికే దేవుడుగా. ఆ అనుభవం ప్రాక్టికల్గా మనం అనుభవిస్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఎవరు చూసినా సపోర్ట్లు కొట్టు. ఇక్కడ నింపుదల ఉండదు కాబట్టి నిన్న సార్ చెప్పారు పని తక్కువ ఏదో చెప్పారు మీరు బండి సరిగా డ్రైవింగ్ రానోడు హార్న్ ఎక్కువ కొట్టాడు. అది మీరు అన్నది. సరిగా డ్రైవింగ్ రానోడు స్తుతి ఆరాధన సరిగా చేయడం చేత కానోడు ఏం చేస్తాడు? క్లాప్స్ ఎక్కువ కొడతాడు, ఊగుతాడు, తూగుతాడు. ఎందుకంటే పప్పుని తెలియాలి ఈయన శుద్ధాత్మతో నింపబడ్డాడని. మంచి మాట చెప్పారు సార్, అది కూడా ఉపయోగించుకున్నాయి వాక్యం. డ్రైవింగ్ సరిగా రానోడు దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. యెషయా 59:4-5. యెషయా 59:4-5. నీ నీతిని బట్టి ఎవడునో సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడునో వాచ్యమాడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. ఎవరి గురించి చెప్తున్నాడు? తన బిడ్డల గురించి, ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు. ఇక లోకమంతా ఇప్పుడు ట్రెండ్ ఇలాగే ఉంది కదా. 4 రూపాయలు దొంగతనమైన సంపాదించేటోడు గ్రేట్ అంటున్నాడు. యథార్థంగా ప్రవర్తించేవాడికి ఎక్కడో న్యాయం జరగట్లేదు. అలాగని ప్రతి ఒక్కరు యథార్థతని, నీతిని, న్యాయాన్ని వదిలిపెట్టుకుంటూ పోతే ఎక్కడికి పోతుంది ద్వేషం? ఈ దేశం ఏమైపోతుంది? ఏమే జరిగిండొచ్చు. ఇక జరిగిన అన్యాయాన్ని పెట్టి నువ్వు న్యాయాన్ని వదిలిపెడతానంటే ఎట్లా? నువ్వు నీతిని వదిలిపెడతానంటే ఎట్లా? ముఖ్యంగా క్రైస్తవులుగా మనం అలాగా చేస్తే ఇక ఏమిటి మన సాక్ష్యం? అలాగని ఎవడో కొడుతుంటే అబ్బా అనొద్దని కాదు నా ఉద్దేశం, అబ్బా అనాలా. కానీ ఏమిటి దాని పరిస్థితి? ఏమిటి మన ఆశీర్వాదం అన్నది జ్ఞాపకం చేసుకో. పై మెరుగులు, పై మాటలు కాదు కావాల్సినది, యాక్షన్స్, క్రియారూపకమైనటువంటి స్థితిగతులను మనం కలిగి ఉంటే తప్ప ఏమో ఈ వారం గడప దాటేసరికి మర్చిపోతుంది. మళ్ళీ ఏమంటే ఏమో ఏమో ఇది ఈయన మారకపోతే ఏనాడు నీవు నేను దీవించబడమన్నది సత్యము సత్యము సత్యం అనేది నిర్ణయించాడు. వారు మిడునాగల గుడ్డను పొదుగుదురు, సాలెపురుగు వల వేదురు, ఆ గుడ్లు తినవాడు చచ్చును, వాటిలో ఒకదాన్ని ఎవడైనా తొక్కినలా విషయ సర్పము పుట్టును. ఇలాగా మనం చెడ్డవారమయ్యండి, మనం అన్యాయస్తులమయ్యండి, మనము దేవుని విషయాల్లో, ఏదో లోక విషయాల్లో కాదు, దేవుని విషయాల్లో సైతం అన్యాయాన్ని ఆశ్రయిస్తున్నటువంటి వారుగా ఉండి మనకు న్యాయం జరగట్లేదు, మనకు స్వతంత్రం లేదు. ఎక్కడ ఉండాలి? ఎందుకు ఉండాలి స్వతంత్రం, న్యాయం? మీకంటే మీకే కాదు, నాకు కూడా కలుపుకొని చెప్తున్నాను. అటువంటి సందర్భాలను కింద మనము చక్కగా అనలైజ్ చేసుకొని మన వంతు పని ఏదో, మన వంతు న్యాయం ఏదో, మన వంతు నీతి ఏదో మనం జరిగించినట్లయితే ఎక్కడ కూడా ఆశీర్వాదాల కొదవ అనేది ఉండనే ఉండదు. అన్నిటిలో సమృద్ధి దొరుకుతుంది. ఒట్టి ఆశీర్వాదాలే కాదు, అన్నింటిలో కూడా సమృద్ధి అనేది దొరుకుతుంది అనేది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఏమంటున్నాడమ్మా ఇప్పుడు? మీకు ఆరాధన న్యాయంగా యెషయా 1:17 ఏమన్నాడు? ఆమోసు 5:24 ఏమన్నాడు కూడా ఒకసారి చూడండి. ఆమోసు గ్రంథము 5:24 కూడా, ఆమోసు గ్రంథము 5:24. అదే మళ్ళీ మాటలు నాకు అర్థమైంది. మీకు 10 సార్లు వినపడితే బాగుంటుంది, ఎక్కుతుందని నా ఉద్దేశం. అందుకే అట్లా చదివిస్తాను.
ఏం జరిగించాలమ్మా? నీళ్లు పారినట్టుగా. ట్యాప్ బంద్ చేసినా కూడా లీక్ అవుతుంది అప్పుడప్పుడు, టకా టకా ఒక్కొక్క డ్రాపు అట్లా జరిగిస్తున్నాం మనం న్యాయం. అట్లా జరిగించకూడదు. ఎట్లా అంట? ప్రవహించినట్టుగా, నీరు ప్రవహించినట్టుగా ఏం జరిగించాలట? న్యాయము జరిగించడి అంటూ ఉన్నాడు దేవుడు. ఏంటి మన పరిస్థితి? ఎట్లా న్యాయాన్ని జరిగించమంటే మనం ఎట్లా జరిగిస్తున్నామో అదే చెప్తుంది మనం అన్యాయస్తులమా న్యాయమా. ముఖ్యంగా దేవుడి విషయాల్లోనే చెప్తుంది. వేరే వాళ్ళతో అవసరం లేదు. మనుషులం కాబట్టి అసలు ప్రేమ అంటే ఏదైనా 10 నిమిషాలు ఎక్కువ సాయం, 10 పైసలు డబ్బు రూపకం కాదు, ఏదైనా కాయకష్టం ఏదైనా కానీ కొంచెం ఎక్కువ సాయం చేస్తాం. కానీ దేవుని విషయాల్లోనే నువ్వు అన్యాయస్తుడిగా ఉండి నాకు న్యాయం జరగట్లేదు, నాకు అది జరగట్లేదు, నాకు ఇది జరగట్లేదు అంటే ఏమిటి లాభము? ఎట్లుండాలంటే మన న్యాయము చుక్క చుక్క, బొట్టు బొట్టు, రాలినట్టుగా, తడిసినట్టుగా, ఎండి అయినట్టుగా కదా. మామూలుగా కూడా కాదు. మొన్న వరదలు వచ్చినాయి చూసినావా? అంతకు 10 20 100 ప్రవాహం అన్నమాట. లారీలు కొట్టుకుపోయినాయే. నువ్వు నేను కూడా అట్లా కొట్టుకుపోవాలి. దేంట్లో? న్యాయము జరిగించడంలో. దానివల్ల కొంత నష్టం జరుగుతుంది. అన్ని చోట్ల న్యాయం మన ఊరికే దొరకదు. కొంత మనం నష్టపోవాల్సి వస్తుంది. సిద్ధపడి ఉండాలి. అదే దైవిక లక్షణం. అదే దైవిక లక్షణం. నువ్వు ఒక్క విషయంలో 15 సంవత్సరాలుగా కాపురి మొర పెట్టుకుంటుంటే నీకు మార్పు లేకపోతే సమయానికి రావటం అనే మాట చెప్తున్నాను నేను. అదొక్కటే ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. దీంట్లోనే నువ్వు తప్పిపోతే ఇక నువ్వు న్యాయం గురించి మాట్లాడే అవకాశం దేవుడు ఎక్కడ? అసలు న్యాయం గురించి మాట్లాడే అర్హత నీకుందా? దయచేసి నువ్వు జ్ఞాపకం పెట్టుకున్నటువంటి దేవుడు పెట్టారా? నీతి న్యాయములు జరిగించు దేవుడు మనతో కూడా ఉన్నాడు. కానీ ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఆశీర్వాదాన్ని నిలుపుకునే అర్హత నీకు నాకు ఉన్నదా అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దయగలిగినటువంటి దేవుడు, కన్నగలిగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు అయినటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట. నీరు, ఆ మాట మళ్ళీ ఒక్కసారి చదువుదామా? నీళ్లు పారినట్లుగా అమ్మా న్యాయము జరగనీయుడి. నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగుడి. గొప్ప ప్రవాహం వల్ల నీటిని ప్రవహింప నీయుడి. గొప్ప ప్రవాహము ఏది నిలబడకూడదు దాని ముందు. అటువంటి నీటిని, అటువంటి న్యాయాన్ని మనం జరిగించాలి. ఎట్లున్నది మన క్రైస్తవ జీవితం అంటే? సచినోడి పెళ్లికి వచ్చిందే గట్ల ఉండరాదు. గట్లుంటే ఎట్లా? అట్లుంటే ఎట్లా బా? దయచేసి జ్ఞాపకం పెట్టుకోరండి. న్యాయం జరిగించి నీతిని, ఈ భూమి మీద నీతి న్యాయం జరిగించి యెహోవాను నేనే అని తెలుసుకొని అతిశయించుడి అన్నాడు. మొదటి మెట్టులోనే ఆయనకు చూపించవలసినటువంటి ప్రేమ, నిష్ఠ, నియమముల విషయంలోని అన్యాయస్తులుగా నడుచుకుంటూ ప్రభువా మాకు న్యాయం జరిగించు, అన్యాయమైపోతున్నాం ప్రభువా అంటే ఎట్లుంటుందంటే నేను చెప్పాను, మీకు అర్థమైపోయింది. దయచేసి జ్ఞాపకం పెట్టుకుని. కాబట్టి చాలా ఉన్నాయి. మీరు సామెతలు 21 మొదటి 4 వచనాలు చదివితే, సామెతలు 21 మొదటి 4 వచనాలు. యెహోవా చేతిలో రాజు హృదయము అమ్మా నీటి కాలువలో ఉన్నది. చెప్పలేదు. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును ఎట్టిదైనను. ఇప్పుడు వరకు మనం గమనించింది ఏంటి? మన కంటికి ఏదైతే న్యాయం, అది న్యాయం అనుకోవడానికి, ఫిక్స్ అయిపోవడానికి రూల్ లేదు. న్యాయమే కావచ్చు, కానీ అస్సలైన న్యాయం ఏమిటి? దేవుని చిత్తంలో, దేవుని దృష్టిలో ఏది న్యాయమైనో అది అనుసరించి నడుచుకోవడం మనం చేయవలసిన. అది చేయకుండా మనం ఎంత న్యాయవంతులమని చెప్పుకొని మన పెదవులు మనల్ని పొగిడితే లాభమే లేదండి. ఒక్కడు పొగడాలి. అది కూడా ఎట్టేటోడు అవసరానికి వచ్చి 10 రూపాయలు సంపాదించుకొని పోదాం అన్నాడు పొగడం కాదు. వాడు ఎప్పుడు పొగుడుతూనే ఉంటాడు, పక్కకు తిరిగినాక తిడతాడు. మనతో ఏ అవసరం లేకుండా నిండైన ప్రేమతో, కృతజ్ఞతతో, కృపగలిగినటువంటి హృదయం కలిగిన వాడుగా మనల్ని పొగిడితే అది నిజమైన పొగడు. నువ్వు చేయవలసిన ధర్మం నువ్వు జరిగించిన పాటలు బాగా వచ్చు. అమ్మా పాడండి అంటే నా దేవునికి చేస్తున్న అన్యాయం అది. కాపరికి చేస్తున్న అన్యాయం, సంఘానికి చేస్తున్న అన్యాయం కాదు. నువ్వు మేలైనది నెరిగియో అలాగ చేయని వారికి అమ్మా నాకు వినపడ్డవే. పాపం కలుగునంటే ఎవరికి వినపడుతుంది? ఇటువంటి కఠినమైన మాటలు మీకు అన్ని చోట్ల దొరకవు, ఒక్క ఈ సంఘంలోనే దొరుకుతాయి.
ఎందుకంటే ఇవి మెయిన్ మీకు ఆశీర్వాదాలు అందరూ చెప్తారు. అది కూడా అన్యాయం క్రిందికి లెక్క. నువ్వు చేయవలసినవి చేయకుండా ఉండటం అన్యాయము. అది దేవునికి ఇష్టం లేదు. అలా ఉండుట దేవునికి ప్రీతికరమైన విషయము కాదు. కాబట్టి న్యాయం కావాలి. కాబట్టి మొట్టమొదటి మన యొక్క టైటిల్ ఏంటి? డిఫెండింగ్ అవర్ ఫ్రీడమ్. మనం స్వేచ్ఛను కాపాడుకుంటాం. ఎలా కాపాడుకుంటున్నాం? శరీర రీతిగా కాపాడుకుంటున్నాం. ఆత్మీయ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలను దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను దుర్వినియోగం చేస్తూ ఉన్నాం కదా. దానివల్ల ఏమిటంటే మొత్తం గాలినాక కానీ మొత్తం గాలిపోయినాక కానీ మనకు తెలియదు. ఇది మన జ్ఞాపకం పెంచుకోవాలి. తర్వాత వచనం కూడా మనం కొంచెం చదివి ముగించేసుకున్నాం. చెప్పునైనా యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట. అమ్మా అంటే ఇప్పుడు బలు ఆపేద్దాం, నీతి న్యాయంగా నడుచుకుంటే అయిపోతుంది. అవునా? బలులు అర్పించుట కంటే ఏమిటమ్మా? యెహోవాకి ఇష్టపడ్డ. యెహోవాకు బలు అర్పించడం అంటే ఇష్టం, కానీ దానికంటే ఇంకాస్త ఎక్కువగా తెచ్చిపెట్టాడు. ఏదో ఏమన్నాడమ్మా? పక్కింటున్నా మనమమ్మా, మనమేనా? గ్యారెంటీయా? మీ చేత నేను ఒక ప్రతిన చేయిస్తాను. మీ చేత నేను ఒక ప్రతిన చేయిస్తాను. అందరికీ ఒకే భూమి, అందరికీ ఒకే ఆకాశం, అందరికీ ఒకే నీరు, అందరికీ ఒకే గాలి ఉంది. కానీ ఫిజికల్ స్వాతంత్రంలో వేరు, స్పిరిచువల్ స్వాతంత్రంలో వేరు. ఫిజికల్ స్వాతంత్రంలో మనకు చట్టాలు ఉన్నాయి, మనకు అనేక రకమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, రాజ్యాంగం అనేది రకరకాలైనటువంటి వ్యవస్థకు ఉపయోగించుకునేటువంటి సందర్భాలు బేస్ మనకు ఉన్నాయి. కానీ ఆత్మీయమైనటువంటి స్వాతంత్ర విషయంలో ఒక్కటే మార్గం, నేనే మార్గం, సత్యం. ఓన్లీ వన్ వే, దేర్ ఇస్ నో అదర్ వే. ఇంకో మార్గం లేదు నీకు. ఏదైతే నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తున్నావో నీకు తెలియట్లేదు అన్యాయం అన్న విషయం కూడా. దేవుని మహిమపరచడంలో నువ్వు చేయవలసినవి చేయకుండా కూడా అన్యాయం. అది ఎవరికి చేస్తున్నావు అన్యాయం? పక్కింటోళ్ళకి కాదు, నీకు నువ్వు చేసుకోవట్లేదు. ఎవరికి చేస్తున్నావు అన్యాయం? దేవునికి. మనుషులకు అన్యాయం చేస్తేనే లోకంలో ఒక మాట ఉంది. ఏమిటి? ఏమంటారు? మెడికల్ విరిచి ఏదో అంటారు. ఏమంటారు? ఊర్లలో బాగా పల్లెల్లో నాశనమైపోతావు, ఇంకా మట్టి కొట్టుకొని పోతావు, ఇంకా ఉసురు తగులుతుంది. దేవుడు ఇవన్నీ ఏమన్నాడు? దేవుడు ఇవన్నీ. అందుకనే బలహీనత అయిపోయినది. దేవుని బలహీనత అయిపోయింది. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి గమనించాడు. నీ మీద నిక్కుతమైన ప్రేమ కలిగినటువంటి దేవుడు. మనుషులు మనమే ఒకరిని ప్రేమిస్తే ఏం చేస్తాం? ఒకటి చిన్న తప్పుడు సర్లే, అది పెద్దదై ముదిరి ఏదో బాగాన పడితే కానీ ఇబ్బంది లేదు. కానీ మామూలుగా అయితే ఓకే కొంచెం చూద్దాం, చూస్తున్నట్టు బాగా అంటే. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మనుషులంతా ఒక్కటే, క్రైస్తవులంతా ఒక్కటే, అందరిది ఒకటే న్యాయం. నీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం. బయట ఎలాగైతే శరీరీతిగా కుదరదో అందరికీ అదే చట్టాలు, అదే విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అట్లాగే క్రైస్తవ్యంలో కూడా అదే. కానీ ఎందుకు వేరు వేరు ఆశీర్వాదాలుగా మార్చబడ్డాయంటే నీ ప్రవర్తన వల్ల, నువ్వు దేవుణ్ణి చక్కటి రీతిలో మయపరచకపోవటం వల్ల, దేవుని పట్ల నీవు జరిగించవలసినటువంటి న్యాయం జరిగించకపోవటం వల్ల. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మనం అందరికీ తెలిసినటువంటి అంశం నేను ఒకటి జ్ఞాపకం చేస్తాను. మన జాతీయ గీతం ఏంటి? జనగణమన. దాన్ని ఇంగ్లీష్లో నేషనల్ యాంథమ్ అంటారు కదా. అదే కాకుండా ఇంకో జాతీయ గీతం కూడా ఉంది మనకి, వందే మాతరం. జాతీయ గీతం మన జనగణమన ఎవరు రాశారు? జనగణమన. వెరీ నైస్, చక్కగా ఉంది. మీకు పోయేటప్పుడు చాక్లెట్ ఇస్తాను. ఇంకా ఇంకోటి వందే మాత్రం. వెరీ గుడ్. ఎందుకంటే కనీసం వాడు కూడా చెప్పాడు కలిసి దేవునికి వందనాలు. పాత టెక్స్ట్ బుక్స్లో మేము చదివేటప్పుడు ఈ రెండింటితో పాటు ఇంకొకటి ఉండేది, ఫ్రంట్ పేజీల్లోనే ఉండేది. చెప్పగలరా? ప్లెడ్జ్. ప్లెడ్జ్ నాకు అప్పుడు ఏదో చెప్పేవాళ్ళం, లీడర్స్ కాబట్టి క్లాస్ లీడర్ ముందు నిలబడి ఫస్ట్ ప్రేయర్, స్టార్టింగ్ ప్రేయర్లో ఇలా చేతులు చాపి ఆ ప్లెడ్జ్ పలికించేవాడు ఒక మెయిన్ లీడరు, అంతా పలికేవాళ్ళు కదా. ఒక్కసారి మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం.
అది ఎవరు రాశారు? పైడి మర్రి వెంకట సుబ్బారావు, నల్గొండ జిల్లా అన్నపర్తి ఊరు. ఒక్కసారి జ్ఞాపకం ఎవరన్నా స్టార్ట్ చేయగలరా? తెలుసా ఎవరికన్నా? భారతదేశమున మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుతున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు తిరిగే కారణంతో నీకు గర్వం కాదు. ఎట్లుండాలి? నా దేశ వారసత్వ సంపద నాకు గర్వ కారణం. ఇంకా ఏమంటాడు? దానికి ఆటోమేటిక్గా టికెట్ ఇచ్చి యువర్ రెడీ, యువర్ కరెక్ట్ అని చెప్పట్లా. దానికి అర్హుడనైనకై సర్వదా నేను ఎవర్ గ్రీన్ వర్క్ చేయాలి. ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఈరోజు చెప్పాము, అయిపోయింది. ఆ అయ్యగారు కూడా నా కంటి తొడుపు కోసం అది అన్యాయం, ఇది తప్పు అన్నాడు. రేపు ఓటేస్తాడో లేదో నాకు తెలియదు. అంటే రేపు 10 గంటలకు వస్తే నాకు ఓటేసినట్టు, నేను చెప్పింది కరెక్ట్ అని మీరు నమ్మినాడే నెక్స్ట్ సండే. అంతేనా? కాదు, అది కూడా అన్యాయము, అది కూడా దేవునికి వ్యతిరేకము. దేవుని చిత్తము చొప్పున నడిపిపోవడం ప్రాసెస్ కాదు. కాబట్టి ఇంకా ఏమంటున్నాడు? నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులు కదా, అప్పుడు బుక్స్ లో ఉండింది కాబట్టి ఉపాధ్యాయులను, ఇంకా పెద్దలందరినీ, ప్రతి వారితోనూ. అంటే నేను ఇంతవరకు స్పిరిచువల్ గురించి చెప్పాను కదా, లోకపరమైనటువంటి ఫ్రీడమ్లో కూడా ఒక తీపి పదార్థాన్ని మీకు అందిద్దామని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఏమన్నది? ప్రతి వారితోనూ. అది న్యాయంగా జరగడం స్టార్ట్. అమర్యాదగా ప్రవర్తించడం కాదు, అది న్యాయం కాదు. ప్రతి వారితోనూ న్యాయంగా ప్రవర్తించడం, ప్రేమగా ప్రవర్తించడం, ప్రీతిగా ప్రవర్తించడం. ఏంటంటే అది ఇదేదో మర్యాదగా నడుచుకుందును, నా దేశము పట్ల, నా ప్రజల పట్ల సేవా నిరతి, డామినేట్ చేస్తా, ఎక్కి తొక్కుతా కాదు, సేవా నిరతి కలిగి ఉందనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయస్సు, వారి అభివృద్ధిలే నా ఆనందమునకు. ఎప్పుడైతే పక్కోడి అభివృద్ధికి, పక్కోడి ఆనందమునకు మనం వేసే నిలబడతామో అది నిజమైన స్వార్థం, అది నిజమైన న్యాయము జరిగింది. నువ్వు ఎటపోతే నాకేంటి అనుకోవడం కాదు. ఎన్ని తిట్టినా ఇంకా మీ గురించి ఎందుకు ఆలోచన చేస్తామంటే పోగొట్టుకోలేదు. భారాలు ఉన్నదే మెయిన్ ఏం, కానీ పోగొట్టుకోవడం చాలా సులువు. పట్టు వదిలితే జారిపోతారు కదా, అట్లున్నది సిచ్యువేషన్ బయటకు. కానీ ఇంకా బిగించడానికి, ఇంకా హెచ్చరించడానికి ఎందుకంటే ఇదిగో మర్యాదగా నడుచుకున్నట్టు, అందరినీ ప్రేమించి వారి శ్రేష్ఠ కొరకు వారు ఎప్పుడు ఎవరికి వాళ్ళు ఎదిగినా నేర్చుకోగలిగితే ఇక అన్యాయం అనే మాట, లేకపోతే న్యాయం జరగలేదనేటువంటి మాట వినపడదండి. నీ క్షేమమే, నీ అభివృద్ధి నాకు ఆనందం అని ఎవడికి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదు, కానీ నేను నాకు సంబంధించి బైబిల్ మూలాధారం కాబట్టి నేను అనుకుంటే ఇవన్నీ మనకు బైబిల్లో కూడా ప్రత్యేకంగా చెప్పబడ్డాయి కదా. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు, ఇతరులకు కీడు చేయవద్దు, చేతనంత మేలు చేయి. ఇప్పుడు కదా వాక్యం చదువుకున్నా, మేలు చేయనిరిగి మేలు చేయకుండా పాపము, ఇవన్నీ ఉన్నాయి కదా. నీ స్వాతంత్రాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు. ఎక్కడ దుర్వినియోగం చేస్తున్నావు అంటే చేయవలసినవి కూడా చేయకుండా ఉండటం. నీకు ఇచ్చిన తలాంతును, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని, నీకు ఇచ్చిన సంపదను, నీకు ఇచ్చినటువంటి బలాన్ని నువ్వు దాన్ని ఇతరుల కొరకు, దేవుని కొరకు, ఇతరుల మేలు కొరకు, శ్రేష్ఠత కొరకు, అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు చేయకపోవడం అనేది న్యాయం జరిగించడం కాదు. ఎవరికి వాళ్ళు, ఇది బయటి వారైనా మనమైనా ఇచ్చి న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో కరెక్ట్గా ఉంటే, ఇతరుల క్షేమాన్ని కొరుకుంటే, ఇతరుల ఆనందాన్ని కొరుకుంటే, ఈ ప్రతిజ్ఞ రోజు ఉదయం పూట మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుని, చిన్నప్పుడు రోజులు జ్ఞాపకం చేసుకున్నట్టుగా పాటించగలిగితే ఖచ్చితంగా ఎప్పుడు నీ శ్రేయస్సు కోరుతున్నా, ఎప్పుడు నీ అభివృద్ధి కోరుతున్నానంటే నువ్వు నన్ను ప్రేమించక ఏం చేస్తావు? ఇక్కడ అన్యాయం అనే పాటకి ఇంకెక్కడగా తావుంది, ఎక్కడ స్థలం ఉంది చెప్పండి. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మరొకసారి ఈ యొక్క ప్రతినను జ్ఞాపకం చేసుకుందాం. దేవా నీకు వందనాలు, కృపగల తండ్రి నీకు వందనాలు, మా రక్షక నీకు వందనాలు నాయన. ఈ నేషనల్ ప్లేట్ని చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. మరచిపోకుండా మాకు జ్ఞాపకం వచ్చుమని కూడా మేము ప్రతిమానించున్నాం. మా మాతృభూమిని ప్రేమించడానికి, మా భారతీయ సహోదరులనే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సహోదరుని సహోదరులని ప్రేమించడానికి మాకు సహాయం చేయమని పెట్టుకుంటున్నాం. ఆ దేశంలో ప్రేమించడానికి సహాయం చేయండి అయ్యా. నా దేశం సుసంపన్నమైనది, బహువిధమైనటువంటిది ప్రభు. నా దేశ వారసత్వ సంపద నాకు గర్వ కారణమై ఉండేలా సహాయం చేయండి.
దానికి అర్హుడున్నటికి నిరంతరం నేను కృషి చేయాలి, పని చేయాలి ప్రభువా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. తల్లిదండ్రులను గౌరవించడం, వారిని సన్మానించడం నీ వాక్యంలో మేము నేర్చుకుంటూ ఉన్నాం, చూస్తున్నాం ప్రభువా. అయ్యా అట్లాగే నాయన మా పెద్దలందరినీ కూడా గౌరవించడానికి మాకు నేర్పించమని వేడుకోండి. ప్రతి వారితోనూ మర్యాదగా, కుల మత ప్రాంత విభేదాలు లేకుండా అందరితో కూడా మర్యాదగా ప్రవర్తించడానికి మాకు నేర్పించమని, అట్టి క్రైస్తవ వెలుగును, అట్టి క్రైస్తవ్యపు ప్రేమను, ఆ మాధుర్యాన్ని మేము ఇతరులతో పంచుకున్నట్టుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఆ దేశము పట్ల, నా ప్రజల పట్ల సేవా నిరతి కలిగి ఉందని ప్రతిజ్ఞ చేయించున్నాను. డాంబికానికో, గర్యానికో, ఒక ఆఫీసర్ గానో, ఒక పెత్తందారు గానో పనిచేయడానికి కాదు నాయన, ప్రతి ఒక్కరికి సహాయం చేయగలిగినటువంటి మంచి సేవకుడిగా పనిచేయడానికి మాకు నేర్పించమని, అది దుర్వినియోగం కాకుండా కూడా సాయం చేయమని వేడుకుంటున్నాను. అయ్యా ఇతరుల శ్రేయస్సు కోరుకోవటానికి, ఇతరుల అభివృద్ధిని ఆకాంక్షించడానికి, అదే నా ఆనందానికి మూలము కావటానికి మాకు నేర్పించమని వేడుకుంటున్నాను. ఈ వాక్యము ద్వారా అయ్యా ఇంకా గట్టి ప్రేరేపణ, గట్టి అనుభవాల్లోకి మేము వచ్చినట్లుగా సహాయం చేయమని, అయ్యా మేము అన్యాయస్తులమైంది ఇతరుల విషయంలో కానీ, ఇతరుల వల్ల మాకు అన్యాయం జరిగింది అన్న మాట కానీ పలకకుండా మాకు కట్టడి చేయమని వేడుకుంటూ, సమస్తం నీ నామమే మాత్రమే ఘనంగా జరిగించుకొనమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ.